मम ज्ञानतिमिरन्दस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यं जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण। హరే కృష్ణ. సో మనం మూడు అధ్యాయాలు చర్చించుకున్నాం భగవద్గీత 18 డేస్ సిరీస్లో. మూడో అధ్యాయంలో ట్రీ అనే ఎక్రోనిం ద్వారా మనం అర్థం చేసుకున్నాం మూడో అధ్యాయాన్ని. ట్రీ అంటే టీ అంటే త్యాగము. సో ఈ విధంగా అర్జునుడికి ప్రశ్న అర్జున్ ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. కర్మని త్యాగం చేయాలా లేదా కర్మ చేయాలనేది క్వశ్చన్ అనమాట. సో దాని గురించి అడుగుతున్నాడు, ఏది మంచిది చెప్పమంటున్నాడు కృష్ణుడికి. దాని తర్వాత రంగ్స్ అన్ యోగా లెటర్ అని చెప్పేసి చర్చించుకున్నాం. యోగా సాధనలో రకరకాల మెట్లు ఉంటాయని చెప్పేసి చర్చించుకున్నాం. కర్మకాండ, జంతు జీవనము, కర్మకాండ, కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము, భక్తి యోగం అని చెప్పేసి. దాని తర్వాత ఆ, ఈ విధంగా కర్మయోగుల్లో శ్రేష్టమైన వాళ్ళ గురించి చర్చించుకున్నాం. జనక మహారాజు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా కర్మ చేసి వాళ్ళు సిద్ధిని పొందారని చెప్పేసి. దాని తర్వాత చివరికి ఆ, ఈ యోగ మార్గంలో నిజమైన అసలు అసలు శత్రువు ఎవరని చెప్పేసి, యోగ మార్గంలో వచ్చేటువంటి ఆ, అడ్డంకులకి అన్నిటికీ కారణం ఏంటి, శత్రువు ఎవరని చెప్పేసి అర్జున్ ప్రశ్న అడిగితే కృష్ణ దానికి సమాధానం చెప్తానమాట. ఇది కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ, దీనికి అంతరే కారణం కామం అని చెప్పేసి కృష్ణ చెప్తాడు. కాబట్టి దీన్ని మనం ఆ, సో దీనికి కారణమైనటువంటి కామాన్ని ఎలా జయించాలంటే జ్ఞానం ద్వారా దీన్ని జయించాలి, దివ్య జ్ఞానం ద్వారా అని చెప్పేసి భగవంతుడు చెప్తాడు. అందుకని చెప్పేసి ఇప్పుడు 4వ అధ్యాయంలో దివ్య జ్ఞానం ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సో ఇది ఇయర్స్ అనేటువంటి అక్రమం, ఈఏఆర్ఎస్. ఈ అంటే ఎటర్నల్ ఎడ్యుకేషన్, సనాతనమైనటువంటి విద్యా వ్యవస్థ. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఆ, భగవంతుడు వంశపారపర్యంగా వస్తున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం గురించి చెప్తాడు. ఓకే, ఫస్ట్ 2 శ్లోకాల్లో. దాని తర్వాత వచ్చేసి ఆ, సో 4వ అధ్యాయం
మొదటి శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఇది ఫస్ట్ శ్లోకంలో చెప్తున్నమాట. ఏవం పరంపరా ప్రాప్తం ఏవం రాజర్షయో విదుహు సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. సో ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అవ్యయమైనటువంటి జ్ఞానం అంటే ఎప్పుడు నష్టం ఎప్పుడు నాశనం కానటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఈ దివ్య జ్ఞానం అనేది దీన్ని గురు పరంపరంగా వస్తున్నటువంటి గురు పరంపరగా దీన్ని అర్థం చేసుకోవడం జరిగింది. సో రాజర్షులు ఏవం పరంపర ఏవం రాజర్షి విదుహు. రాజర్షులు అంటే బయట రాజా లోపల ఋషి, అతన్ని రాజర్షి అంటారనమాట. బయట పరిపాలించే రాజు, లోపల అంతర్ముఖుడైనటువంటి ఋషి అనమాట. అలా ఉండేవారు రాజర్షులు అంటే. ఓన్లీ వాళ్ళు రాజులు మాత్రమే కాదనమాట, వాళ్ళు యాక్చువల్గా ఋషులు కూడా. కానీ అంటే అంత జ్ఞానము, శాస్త్ర జ్ఞానము, భగవద్భక్తి కలిగిన వాళ్ళు బయట పాలకులు అనమాట, బహిరంగంగా. అలాంటి రాజర్షులు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు. సకాలీన మహత, కానీ ఈ అనేది కాల ప్రభావంతో సృష్టిలో ప్రతిదీ ఆ, ఆ, నాశనం అవుతుంది లేదా నష్టం అవుతుంది. అందుకని చెప్పి సకాలైన మహత యోగో నష్ట పరంతప. యోగం అనేది ఈ జ్ఞానం అనేది నశించింది. అందుకని చెప్పేసి భగవంతుడు మళ్ళీ ఇప్పుడు అర్జునుడికి జ్ఞానాన్ని చెప్తున్నాడు అనమాట. కాబట్టి సో భగవద్గీత యొక్క ఒరిజినల్ పర్పస్ అంటే కొన్నిసార్లు జ్ఞానం నాశనం అవ్వడం ఏంటి, పూర్తిగా భగవద్గీత దొరకకుండా పోవడం అని, లేదంటే పూర్తిగా జ్ఞానం అనే శ్లోకాలు కూడా ఎక్కడ లేకుండా అయిపోవడం, లేదంటే ఉన్నదాన్ని అటు నుంచి ఇటు నుంచి తిప్పిన దాని యొక్క యాక్చువల్ ప్రయోజనం అనేది ఆ, పోయినట్లు అనమాట. కాబట్టి చాలా భగవద్గీతలు మార్కెట్లో ఉన్నాయి. సో ప్రభుపాద వారు చూశారనమాట. ప్రభుపాద వారిని ఎవరో వెస్టర్నర్స్ అడిగారనమాట, స్వామీజీ మంచి భగవద్గీత చెప్పండి చదవడానికి అని చెప్పేసి. అంటే ప్రభుపాద వారు చెప్తారు, యాక్చువల్లీ సరైన భగవద్గీత అంటూ ఒక్కటి కూడా నాకు కనిపించలేదని చెప్పేసి అంటారనమాట. సో అంటే సరైన వ్యాఖ్యానం కలిగినటువంటి భగవద్గీత. అందుకని చెప్పేసి ప్రభుపాద వారు భగవద్గీతని ఆ, భగవద్గీత శ్లోకాలకు వ్యాఖ్యానం రాయాల్సి వచ్చింది. కాబట్టి ఈ విధంగా చాలామంది ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రైటర్స్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళ సొంత ఒపీనియన్స్ని రాయడం ప్రారంభిస్తే భగవద్గీత జ్ఞానం అనేది నాశనం అయిపోయినట్టు అనమాట, నష్టమైనట్టే. కాబట్టి అందుకని చెప్పేసి కృష్ణ చెప్తున్నాడు అనమాట, సకాలైన మహత యోగో నష్టపరంత ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్షాకవే బ్రవీత్. కాబట్టి జ్ఞానాన్ని నేను చెప్తున్నాడు కృష్ణుడు. వివస్వంతుడు సూర్య భగవానుడికి ఇచ్చాను. సో సూర్యదేవుడు పేరు వివస్వంతుడు అనమాట, వివస్వానుడు. సో వివస్వాన్ వివస్వానుడు మనువుకి ఇస్తారు, మను మహారాజుకి. మను మహారాజు ఇక్ష్వాకు మహారాజుకి ఇస్తారు. ఈ విధంగా జ్ఞానం అనేది ఈ రాజర్షులు ఒక నుంచి ఒకరికి ఇచ్చుకుంటూ వస్తారు. కానీ కాలక్రమేణా జ్ఞానం అనేది నాశనం అయిందనమాట, నష్టమైంది, పోయింది. అందుకని చెప్పేసి కృష్ణ వాళ్ళు చెప్తున్నారు, సయేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన. ఓకే. నష్ ప్రోక్త భక్తోస్మి సఖా చేతి రహస్యం ఏదోత్తమం. నువ్వు నా భక్తుడు కాబట్టి కృష్ణ అర్జున, నేను ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని, ఈ యొక్క ఆ, రహస్యమైన విజ్ఞానాన్ని నీకు అందిస్తున్నా అర్జున్ అని చెప్పేసి అంటాడనమాట. కాబట్టి ఈ దివ్య జ్ఞానాన్ని తీసుకోవాలి, దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలంటే దీనికి యోగ్యత ఏంటంటే మనం కృష్ణుని యొక్క భక్తులమై ఉండాలన్నమాట. అప్పుడే మనకి అర్థం అవుతుంది అనమాట. సో ఈ దివ్య జ్ఞానం అనేది చాలా గొప్పది. ఓకే. సో వేదాల్లో ఉండేటువంటి సత్యాలు, మన వైదిక గ్రంథాల్లో ఉండే సత్యాలు అనేవి ఎప్పుడూ పెర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. సో మొక్కలకు ప్రాణం ఉందని చెప్పేసి వేదాల్లో చెప్పడం జరిగింది. కానీ జగదీష్ చంద్రబోస్ ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ, మొన్న ఒక శతాబ్దం క్రిందట ఆ, చెప్తే అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారన్నమాట. కానీ వేదాల్లో ఎప్పుడూ చెప్పడం జరిగిందన్నమాట. ఈ విధంగా తల్లి గర్భంలో పిల్లవాడు ఏ విధంగా పెరుగుతాడు, ఏ నెలలో ఏ అవయవాలు పెరుగుతాయి అనేవి శాస్త్రాల్లో ఎప్పుడో చెప్పడం జరిగిందనమాట. ఈరోజు టెక్నాలజీ ఇంత సైన్స్ డెవలప్ అయిన తర్వాత మనిషి అర్థం చేసుకుంటున్నాడు. కానీ ఇవన్నీ విషయాలు ఆల్రెడీ మన వేదాల్లో ఉన్నాయన్నమాట. సో గోమేధం కూడా ఆ, చాలా పవిత్రమైన నుంచి మనకి భారతదేశంలో మనకు తెలుసు, కల్లాప వేస్తాం గోమేధంతో. సో కానీ 1940లో శాస్త్రవేత్తలు ఇది యాంటీసెప్టిక్గా, క్రిమి సంహారిణిగా నిరూపించారనమాట. సో ఈ విధంగా ఆధునిక మానవుడు యోగం వైపు, ధ్యానం వైపు, వాస్తుశాస్త్రం వైపు, ఖగోళ శాస్త్రం వైపు, జ్యోతిష్ శాస్త్రం వైపు
ఇవన్నీ ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. కానీ ఇవన్నీ కూడా ఎప్పుడో మన శాస్త్రాల్లో వేదాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే అవి చాలా పర్ఫెక్ట్, పరిపూర్ణమైనటువంటి విజ్ఞాన శాస్త్రాలు ఇవన్నీ అన్నమాట. ఓకే, కాబట్టి ఈ జ్ఞానం అనేది మనకి 4 సంప్రదాయాల్లో వస్తుందన్నమాట. భగవంతుడు ఒరిజినల్గా నలుగురికి ఇచ్చాడు ఈ జ్ఞానాన్ని. ఒకటి ఒకటి లక్ష్మీదేవికి, ఇంకొకరు బ్రహ్మదేవుడు, ఇంకొకరు సదాశివుడు, ఇంకొకరు వచ్చేసి చతుష్కుమారులు అని చెప్పేసి నలుగురు ఋషులు అనమాట. వాళ్ళు చిన్నపిల్లల రూపంలో ఉంటారనమాట. సో చిన్నపిల్లల రూపంలో ఉంటారు. అది వాళ్ళని సనక్ సనాతన సనందన సనత్ కుమార్ అంటారు అనమాట. సో ఈ నలుగురు కూడా చతుష్కుమారులు ఉంటారు, వీళ్ళకి కూడా ఇచ్చారనమాట. కాబట్టి ఈ విధంగా లక్ష్మీదేవి తన జ్ఞానాన్ని ఆ, శ్రీ సంప్రదాయంలో ఇస్తూ వచ్చిందనమాట. లక్ష్మీదేవి సంప్రదాయాన్ని శ్రీ సంప్రదాయం అంటారు. బ్రహ్మదేవుడు ఆ, నుంచి వచ్చే సంప్రదాయాన్ని బ్రహ్మ సంప్రదాయం అంటారు. దాని తర్వాత శివుడి నుంచి వచ్చే సంప్రదాయం రుద్ర సంప్రదాయం అంటారు. కుమారుల నుంచి వచ్చే సంప్రదాయాన్ని కుమార సంప్రదాయం అంటారు అనమాట. సో ఈ 4 సంప్రదాయాల్లో ప్రధానమైన ఆచార్యులు వచ్చారు. శివ సంప్రదాయం రామానుచార్యులు వచ్చారు, బ్రహ్మ సంప్రదాయం మధ్వాచార్యులు వచ్చారు, ఆ, రుద్ర సంప్రదాయంలో విష్ణుస్వామి వచ్చారు, కుమార సంప్రదాయంలో నెంబర్కి ఆచార్యులు వచ్చారన్నమాట. ఈ విధంగా వీళ్ళు ఈ సంప్రదాయాన్ని ఇంకా బాగా విస్తృతంగా ప్రచారం చేశారనమాట. కాబట్టి ఈ 4 సంప్రదాయాల నుండి భగవంతుడి నుంచి డైరెక్ట్గా వస్తుంది అన్నమాట జ్ఞానం. ఆచార్యుల పరంపర ద్వారా ఇది వస్తుంది అనమాట. అంటే ఆ, గురువు శిష్యుడికి ఇస్తాడు, శిష్యుడిని అతని శిష్యుడికి ఇస్తాడు, అతని శిష్యుడు అతని శిష్యుడికి ఇస్తాడు. అలా 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 కిందకి దిగుతూ వస్తుంది అనమాట. ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా, ఎక్కడ బ్రేక్ లేకుండా వస్తుంది అనమాట. ఎందుకంటే వేదాల్లో జ్ఞానం ఉన్నప్పుడు కూడా ఆ వేదాలని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు పూర్తిగా మనకి ఆ, చదివితే తెలుసుకోలేమన్నమాట. అందుకని చెప్పేసి పరంపరలో జ్ఞానం రావాలి. పరంపరలో జ్ఞానం వస్తుంది, ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అందుకని భగవంతుడు 4 పరంపరలు సృష్టించాడు. పరంపర అంటారు లేదా సంప్రదాయం అంటారు అన్నమాట. ఈ 4 సంప్రదాయాల్లో ఏ సంప్రదాయానికి దగ్గర వెళ్ళినా మనం పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇదే ప్రభుపాద చెప్తున్నమాట, మా యొక్క బోధనలు అన్నీ కూడా అపవిత్రమైనవి, ప్రామాణికమైనవి. కాబట్టి మీరు భయం లేకుండా వీటిని యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకు స్వీకరించాలి అంటే ఇవన్నీ కూడా పరంపరలో వస్తున్నాయి అన్నమాట. సో బ్రహ్మ మధ్వ గౌడీ సంప్రదాయంలో వస్తున్నటువంటి టీచింగ్స్ అన్నమాట. సో బ్రహ్మదేవుడు నారదుని చెప్తాడు, నారదముని వ్యాసమహర్షి చెప్తారు, వ్యాసమహర్షి మధ్వాచార్యులు చెప్తారు, మధ్వాచార్యుల వారి నుంచి అలా అలా గౌడీ వైష్ణవ సిద్ధాంతంలో ఇది మనకి జ్ఞానం అంతా కూడా వస్తుందన్నమాట. సో అదే చెప్తున్నమాట. స ఏవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోస్మి సకాచిత్ రహస్యం ఏతదుత్తమం. అర్జ్ ఈ విధంగా నువ్వు నా భక్తుడివి, మిత్రుడు కనుక కాబట్టి నీకు ఈ విజ్ఞానాన్ని అందజేస్తున్నాను అర్జున్ అని చెప్పేసి అంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఆ, సరే అర్జునుడు అయితే నీకు చెప్తానని చెప్పేసి అంటున్నాడు. అర్జున్ మళ్ళీ ప్రశ్న వేస్తారనమాట 4వ శ్లోకంలో. ఏంటంటే ఆ, ఆ, 4వ శ్లోకంలో అర్జునుడు అంటుంటే వివస్వంతుడు అనేవాడు, అదే సూర్య భగవానుడు నీకన్నా ముందు పుట్టాడు, చాలా పురాతనమైన వాడు. నువ్వెప్పుడు సూర్యదేవుడు చెప్పావు కృష్ణ అని అడుగుతున్నాడు. మన ఇద్దరం ఒకేసారి పుట్టాం కదా, నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు సూర్యదేవుడికి వెళ్ళి జ్ఞానాన్ని ఇచ్చావంటే అని అడుగుతాడు అనమాట. యాక్చువల్గా అర్జునుడు ఎందుకు అడుగుతుందంటే అర్జునుడు తెలియక కాదనమాట. అర్జునుడికి యాక్చువల్గా తెలుసు కృష్ణుడు భగవంతుడు అని చెప్పేసి. కానీ అర్జునుడు మనందరి కోసం అడుగుతున్నాడు అనమాట. ఎందుకంటే సాధారణమైన జనాలందరూ కూడా కృష్ణుడు కూడా ఒక నార్మల్ వ్యక్తి, అర్జున్ లాంటి వాడే ఒక రాజు, ఒక క్షత్రియుడు అనుకుంటారేమని చెప్పేసి నమ్మరని చెప్పేసి కృష్ణుడు అడుగుతున్నాడు అనమాట ప్రశ్న. ఎలా నమ్మాలని చెప్పేసి. కాబట్టి ఈ ఆ, అదే చెప్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసి ఎందుకంటే అందరూ భగవంతుని యాక్సెప్ట్ చేయరు. దానవులు భగవంతుని రాక్షసులు యాక్సెప్ట్ చేయరు. భక్తులు అయితే యాక్సెప్ట్ చేస్తారు. రాక్షసులు వాళ్ళ సొంతగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారన్నమాట కృష్ణుడి ఉపదేశాన్ని. కాబట్టి అందుకని చెప్పేసి భగవద్గీతని రకరకాలుగా మార్చేసి రకరకాలుగా దాని వ్యాఖ్యానాలు ఇచ్చారనమాట. సో ఒక్కొక్క భగవద్గీత ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. మార్కెట్లో ఉన్న భగవద్గీతలన్నీ మనం చదివితే. సో ఈ విధంగా భగవంతుడి మీద విశ్వాసం ఉండదు కాబట్టి ఇలాంటి వాళ్ళ కోసం అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు అన్నమాట.
సో అప్పుడు కృష్ణుడు చెప్తున్నమాట, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. బహూని మే వ్యతీతాని, అది మన ఇద్దరం బహు చాలా జన్మలు ఎత్తాం అర్జున, జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి, నాకు అవన్నీ తెలుసు, నాకు అన్నీ గుర్తున్నాయి. నత్వం వేత్త పరంతప, నీకేమీ గుర్తులేదు అంటున్నాడు అనమాట. మన ఇద్దరం చాలా జన్మలు ఎత్తున్నాం, అర్జునుడికి గుర్తులేదు కానీ కృష్ణుడికి అన్ని జన్మలు గుర్తున్నాయి అంటున్నాడు అనమాట. ఎందుకో తెలుసు అండి, మన గత జన్మ గుర్తు ఉందా? ఎవరికైనా గుర్తుందా గత జన్మ? ఎక్కడ పుట్టాము, ఏ ఊర్లో పుట్టాము, మన పేర్లు ఏంటి, అవన్నీ మనకు తెలుసా? తెలియదు. సో బద్ధజీవులు అంటారు అనమాట. బద్ధజీవులు అంటే ఈ భౌతిక సంసారంలో బద్ధులమై ఉన్నాం అనమాట. కండిషన్డ్, ఎయిర్ కండిషన్ అంటాగా. ఎయిర్ కండిషన్ అంటే ఆ రూమ్లో ఉండేటువంటి టెంపరేచర్ని, ఈ గాలిని అది బంధించి ఒక కండిషన్ చేస్తున్నాడు, కండిషన్లో పెడుతుంది అనమాట. ఎక్కువ తక్కువగా మనకు కావాల్సిన టెంపరేచర్లో, దాన్ని ఎయిర్ కండిషన్ అంటారు. సో అదేవిధంగా కండిషన్ సోల్స్ అంటారు బద్ధజీవుల్ని ఇంగ్లీష్లో. అంటే బద్ధులమే, బంధింపబడి ఉన్నాం అనమాట. మనకి ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు, త్రిగుణాలు మనల్ని బంధించి ఉంచాయి అనమాట. అందుకని చెప్పేసి మనల్ని బద్ధజీవులు అంటారు అనమాట. సో బద్ధజీవులు ఏమిటంటే ఒక దేహాన్ని నుంచి ఇంకో దేహానికి వెళ్ళినప్పుడు, అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్ళినప్పుడు పాత దేహాన్ని విడిచిపెట్టేస్తారు అనమాట. కాబట్టి ఆ దేహంతో పాటు వాళ్ళ మెమరీ అంతా కూడా మొత్తం పోతుంది అనమాట. కోర్స్ బ్రెయిన్ పోతుంది, మనసు అనేది వెళ్తుంది ఆత్మతో పాటుగా. ఓకే. కానీ అదంతా మెమరీ అంతా కూడా మనం మర్చిపోతాం, గత జన్మలో ఉండేవి. ఆ గత జన్మలో చేసినటువంటి పనుల యొక్క వాసనలు, ఆ ఇంప్రెషన్స్ అనేవి వస్తాయి. కానీ పూర్తిగా డీటెయిల్స్, వివరాలని మనకి గుర్తుండవు అనమాట. సో కృష్ణుని యొక్క ఆ, భక్తులు ఎవరైతే ఉన్నారో అర్జున్ లాంటి వాళ్ళు కూడా జన్మ జన్మలు ఎత్తుతుంటారు కృష్ణునితో పాటుగా. కృష్ణుడు ఎక్కడ అవతరిస్తే అక్కడ వెళ్తూ ఉంటారు అనమాట. కానీ భగవంతుడు యోగమాయతో వాళ్ళని కప్పివేస్తారనమాట, వాళ్ళు మర్చిపోయేటట్టు చేస్తారన్నమాట. ఓకే. ఎందుకంటే అప్పుడు మర్చిపోతేనే వాళ్ళు ఆ లీలలో సరిగా భగవంతుడి ఆ లీలలో వాళ్ళు పార్టిసిపేట్ చేయగలుగుతారనమాట. దాని తర్వాత కృష్ణుడు అవతరించినప్పుడు, రకరకాలుగా అవతరించినప్పుడు కృష్ణుడు శరీరాన్ని మార్చుకోడు, అదే శరీరంతో ప్రతి యుగంలో ప్రతి ఆ, గ్రహంలో అవతరిస్తూ ఉంటాడనమాట. సో ఒక్కొక్క విశ్వంలో భగవంతుడు ఆ, ఇక్కడ నుంచి ఈ లీలలు అయిపోయిన తర్వాత, భూమి మీద లీలలు చేసి ఇక్కడ లీలలు అయిపోయిన తర్వాత ఇక్కడ వైండప్ చేసేసి భగవంతుడు, ఇక్కడ ముగించేసి భగవంతుడు ఇంకొక విశ్వంలో అవతరిస్తాడనమాట. అక్కడ మళ్ళీ లీలలు స్టార్ట్ చేస్తాడనమాట. అంటే కంటిన్యూస్గా భగవంతుడు లీలలు జరుగుతూ ఉంటాయి అనమాట. ఎప్పుడు లీలలు జరగకుండా ఉండాలన్నమాట. అందుకని భగవంతుడు లీలలు నెత్తి లీలలు అంటారనమాట. సో ఏదో ఒక విషయంలో భగవంతుడు ఎప్పుడు లీలలు చేస్తూనే ఉంటాడనమాట. అదేసారి తన నామంలో గోలోకంలో కూడా ఉంటూ ఉంటాడనమాట. సో భగవంతుడు అనేక రూపాలుగా విస్తరిస్తాడు. కాబట్టి భగవంతుడి శరీరం మార్చుకోడు, కాబట్టి భగవంతుడికి అన్నీ గుర్తుంటాయి అన్నమాట, సచ్చిదానంద స్వరూపం కాబట్టి. ఓకే. దాని తర్వాత ఈ విధంగా భగవంతుడు చెప్తున్నమాట, ఎందుకు అవతరిస్తారు, ఎన్నిసార్లు ఎందుకు జన్మెత్తుతున్నాము అంటే భగవంతుడి యొక్క అవతారం యొక్క ప్రత్యేకత గురించి చెప్తున్నాడు అనమాట. భగవంతుడు ఓకే, చాలా జన్మలు ఎత్తాము, కానీ భగవంతుడు చెప్తున్నమాట, అజోపి సన్ అవ్యయాత్మభూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. అజ, నాకు పుట్టుక లేదు, నేను పుట్టుక లేనివాడు. అజోపిసన్ అవ్యయాత్మ, నాకు పుట్టుక లేదు. అవ్యయాత్మ, నా యొక్క శరీరం అనేది నాశనం కానిది. భూతానాం ఈశ్వరోప్సన్, జీవులందరికీ కూడా నేను ఈశ్వరుని, స్వామిని. ప్రకృతిం స్వాం అధిష్టాయ, నేను నా యొక్క దివ్యమైన శరీరంతో, నా దివ్యమైన రూపంతో నేను ఏం చేస్తాను, సంభవామి ఆత్మయాయ, నా యొక్క ఆత్మమాయతో నేను అవతరిస్తూ ఉంటాను అంటున్నాడు భగవంతుడు. సో భగవంతుడికి జన్మ లేదు, అతని యొక్క శరీరం నాశనం కానిది. జీవులందరికీ స్వామి అయినటువంటి అతను ఆ ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాడనమాట. దేనికోసం, ఎప్పుడెప్పుడు, ఎక్కడ అంటే అది చెప్తున్నాడు. సో ఓకే, భగవంతుడి యొక్క అవతారం. అవతారం అంటే ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి భౌతిక ప్రపంచానికి రావడాన్ని అవతారం అంటారనమాట. సో ఆధ్యాత్మిక సౌందర్యం, భౌతిక సౌందర్యానికి వ్యత్యాసం మనం చూసుకుంటే, ఆధ్యాత్మిక సౌ సపోజ్ రియల్ మార్బుల్ ఉంటుంది,
అదే ఫేక్ మార్బుల్ కూడా ఉంటుంది అనమాట. ఇది రియల్ మార్బుల్ అనేది ఆధ్యాత్మిక సౌందర్యం అనేది, ఫేక్ మార్బుల్ అనేది మెటీరియల్ బ్యూటీ, భౌతిక సౌందర్యం అనమాట. రియల్ కరెన్సీ నోట్, ఫేక్ కరెన్సీ నోట్స్ అనమాట. ఓకే, రియల్ మ్యాంగో, ప్లాస్టిక్ మ్యాంగో, రియల్ బ్యూటీ అండ్ భౌతిక మెటీరియల్ బ్యూటీ. సో చాలా తేడా ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి భగవంతుడి యొక్క అవతారం యొక్క దివ్య స్వభావం ఏంటి అని చెప్తున్నాను అనమాట. ఎందుకు అవతరిస్తాడు, ఎప్పుడు అవతరిస్తాడంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లాని, ఎప్పుడెప్పుడైతే ధర్మం అనేది ధర్మస్య గ్లాని జరుగుతుందో, ధర్మం అనేది నాశనం చెందుతుందో, దిగజారుతుందో, గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య, అధర్మం అనేది అభ్యుత్థానం అంటే పెరుగుతుందో, తదాత్మన ఆ సమయంలో సృజామ్యహం, నేను అవతరిస్తాను అంటున్నాను అనమాట. ధర్మం తగ్గి అధర్మం పెరిగితే నేను వస్తాను అంటున్నాను అనమాట కృష్ణుడు. సో ఈ విధంగా ఆ, కృష్ణుడి యొక్క కృష్ణుడి యొక్క భక్తులు కూడా ధర్మాన్ని తగ్గించి, ధర్మం తగ్గినప్పుడు ధర్మ స్థాపన కోసం రావచ్చు. కృష్ణుడే స్వయంగా ఎందుకు రావాలి అంటే, కృష్ణుడు చేసేటువంటి కృష్ణుడు చేసే అంత గొప్ప కర్మలు, గొప్ప లీలలు భక్తులు ఎవరు చేయలేరన్నమాట. అందుకని స్వయంగా భగవంతుడు రావాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఎందుకు వస్తున్నాడు, యాక్చువల్గా ఉద్దేశం ఏంటి, భగవంతుడి యొక్క ఉద్దేశం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ, పరిత్రాణాయ, త్రాణాయ అంటే ఉద్ధరించడం కోసం అనమాట. ఎవరిని, సాధూనాం సాధువులని, వినాశాయ చ దుష్కృతాం దుష్కృతుల్ని, మా రాక్షసుల్ని నాశనం చేయడం కోసం, వినాశాయ చ ధర్మ సంస్థాపనాయ, ధర్మాన్ని స్థాపించడం కోసం, సంభవామి యుగ యుగే, నేను ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాను అంటున్నాను. ఓకే, సో అంటే పుణ్యాత్మల్ని, సాధువుల్ని రక్షించడం కోసం, ఉద్ధరించడం కోసం, చెడ్డవాళ్ళని నాశనం చేయడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం భగవంతుడు వస్తూ ఉంటాడు. ఎందుకంటే ధర్మం అనేది జనాలు మర్చిపోతుంటారు. ధార్మిక నియమాలు, ధార్మిక సిద్ధాంతాలు మ్, జనాలు మర్చిపోతుంటారు. కాబట్టి భగవంతుడు వచ్చి మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తాడనమాట. కాబట్టి చాలామంది భక్తులు భగవంతుడి కోసం చాలా పరితపిస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళ యొక్క ఆ, కోరికని తీర్చడం కోసం భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు అనమాట. సో ఈ విధంగా భక్తుల కోసమే భగవంతుడు అవతరిస్తాడు. రాక్షసు చంపడం అనేది భగవంతుడి పెద్ద పనేం కాదనమాట. సో అది ద్వితీయ కారణం అనమాట. కాబట్టి దేవకి వసుదేవులకి వాళ్ళు భగవంతుని బిడ్డగా కావాలనుకున్నారు, కాబట్టి భగవంతుడు వాళ్ళ కోసం వచ్చాడనమాట. కంసుని చంపడం అనేది అంత పెద్ద పనేం కాదు భగవంతుడికి అనమాట. ఓకే, కానీ భగవంతుడు వస్తే ఒకేసారి రెండు పనులు చేస్తాడనమాట. ఓకే, సో భగవంతుడు ఒకవేళ పనిష్మెంట్ చేసినా, శిక్షించినా అది కూడా వాళ్ళకి అనుగ్రహమే. భగవంతుడు బ్లెస్సింగ్ ఇచ్చిన అనుగ్రహమే, భగవంతుడి ఖర్చు ఇచ్చిన అనుగ్రహం. ఏ విధంగా అయితే ఒక తల్లి పిల్లవాడిని చక్కగా ఆ, మంచి భోజనం పెట్టి, మంచి టిఫిన్ ఇచ్చి, చక్కగా వాడికి అన్ని బట్టలు వేసి, చక్కగా పాకెట్లో పాకెట్ మనీ వేసి అని బ్యాగ్ పెట్టి పంపించిన, అది ప్రేమే. వాడు నేను స్కూల్కి వెళ్ళాను కాల్ చేసి ఆ, అల్లరి చేసి, అల్లరి చేసినప్పుడు తీసిపెట్టి నాలుగు కొట్టినా, అది కూడా ప్రేమే. రెండూ ప్రేమే. సో పిల్లవాడికి ఏముంటుంది, నిన్న మా తల్లి చాలా ప్రేమగా చూసుకుంది, ఈరోజు నన్ను కొట్టింది, నిన్న మంచిదే ఈరోజు చెడ్డదే అని చెప్పేసి అనుకుంటాడు వాడు. కానీ యాక్చువల్గా రెండు తల్లి యొక్క ప్రేమ అనమాట. కాబట్టి భగవంతుడు కొన్నిసార్లు ఆ, భక్తులు చాలా ప్రేమ చూపిస్తాడు, దుష్టులకి శిక్షిస్తాడు. కానీ ఇద్దరి మీద ప్రేమ చూపిస్తాను అనమాట. ఎందుకంటే దుష్టుని శిక్షించకపోతే వాళ్ళు ఆ, చెడు కర్మలు చేస్తూ పోతూ ఉంటారన్నమాట, ఎప్పుడు ఆపరన్నమాట. కాబట్టి వాళ్ళని ఆపించడం కోసం, దుష్టుని ఆపించడం కోసం భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు, భగవంతుడు వాళ్ళు శిక్షిస్తూ ఉంటాడు అనమాట.
ఉమ్, శిక్షించి రక్షిస్తాడు వాళ్ళని, శిక్షించి రక్షిస్తాడు. కాబట్టి అది కూడా భగవంతుడు చేసేటువంటి మేలు అనమాట. కాబట్టి ఒకవేళ భగవంతుడు ఎవరైనా చంపితే వాళ్ళకి భగవంతుడు ముక్తి ఇస్తాడు, మోక్షం ఇస్తాడు అనమాట. మోక్షం రావడం చాలా కష్టం. అని భగవంతుడు చంపితే కంసుడు లాంటి రాక్షసులను చంపిన, హిరణ్యకశిపులను చంపిన, ఎవరిని చంపినా భగవంతుడు ఏం చేస్తాడు? మోక్షం ఇస్తాడనమాట. అది. కాబట్టి భగవంతుడి చేతుల్లో చావాలన్నా కూడా చాలా అదృష్టం ఉండాలన్నమాట. ఓకే. కాబట్టి ఆ, భగవంతుడు వచ్చినప్పుడు భగవంతుడితో పాటుగా ఆ, భగవంతుడి యొక్క అన్ని అవతారాలందరూ వస్తారన్నమాట. కృష్ణుడు ఆ, అన్ని అవతారాలకి శ్రోత అనమాట. అన్ని అవతారాలకి మూలం కృష్ణ. కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతు యుగో యుగే యతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. భాగవతం 1.3.28 శ్లోకం చెప్తుందన్నమాట. ఇన్ని అవతారాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడి యొక్క అనంతమైన అవతారాలు. ఓకే. సో లీలావతారాలు 10 అని చెప్తాం. యాక్చువల్గా చాలా ఉన్నాయన్నమాట. మన్వంతర అవతారాలు, గుణవతారాలు, శక్తావేశ అవతారాలు, యుగ అవతారాలు, లీలా అవతారాలు, పురుష అవతారాలు, ఇలా చాలా రకాల అవతారాలు ఉంటాయన్నమాట. సో ఇన్ని అవతారాలన్నిటికీ కూడా మూలం శ్రీకృష్ణ భగవానుడు అనమాట. కాబట్టి భగవంతుడు వచ్చినప్పుడు అన్ని అవతారాలు కూడా అతనిలో మిళితమై అతన్ని కలిసి వస్తాయన్నమాట. భగవంతుడు అవతరించినప్పుడు, కృష్ణ భగవానుడు ప్రత్యేకంగా వచ్చినప్పుడు. కాబట్టి ఇలాంటి ఆ, సో భగవంతుణ్ణి ఆ, అర్థం చేసుకుంటే ఏమవుతుంది? భగవంతుడి యొక్క జన్మ, భగవంతుడి యొక్క కర్మల్ని తెలుసుకుంటే ఏమవుతుంది అంటే, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో విత్తి తత్వతః తత్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. జన్మ కర్మ చ మే దివ్యం, నా యొక్క జన్మని, నా యొక్క కర్మల్ని దివ్యమైన, మే దివ్యం, దివ్యమైన జన్మని కర్మల్ని. ఎందుకంటే భగవంతుడి జన్మ మన నాటి జన్మ కాదు. ఒక సాధారణమైన మానవుడు పుడితే వాడి శరీరం అంతా కూడా, వాడు ఏడుస్తూ పుడతాడు. శరీరం అంతా కూడా రక్తము, అన్ని రకాల ఫ్లూయిడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఏడుస్తూ చాలా భయంకరంగా బాధతో పుడతాడనమాట. కానీ భగవంతుడు అవతరిస్తే అలా ఏమి ఉండదు అనమాట. దేవికి గర్భంలోంచి అదృశ్యం అయిపోయి సడన్గా శంఖ చక్ర గదా పద్మధారుడై విష్ణు రూపంలో దర్శనం ఇచ్చాడనమాట. సో భగవంతుడి అవతారం వేరుగా ఉంటుందన్నమాట. చాలామంది నరుడే నారాయణ అంటారనమాట. నరుడే నారాయణ అయితే నరుడు కూడా నారాయణలా పుట్టాలన్నమాట. శంఖ చక్ర గదా పద్మం ధరించి, వస్త్రాలతో ధరించి, పూలమాలలు ఉండాలి, ఆభరణాలు ఉండాలి, కౌస్తుభం ఉండాలి, కిరీటం ఉండాలి, నవ్వుతూ ఉండాలి, అన్నిటికన్నా ముఖ్యం. ఈ విధంగా పుడితే అప్పుడు నరుడు కూడా నారాయణుడు అవుతారనమాట. సో నరుడు ఎప్పుడు నారాయణుడు కాడు. నరుడు ఎప్పుడు నారాయణుడి యొక్క దాసుడు అనమాట. సో కృష్ణ దాసులు, మనందరం కూడా భగవంతుడి యొక్క దాసులు. కాబట్టి భగవంతుడి యొక్క జన్మ అర్థం చేసుకుంటేనే మనకి మోక్షం వస్తుందంట. భగవంతుడి యొక్క జన్మని, కర్మల్ని అర్థం చేసుకుంటే. ఎందుకంటే భగవంతుడు చేసే కర్మలు కూడా కొన్నిసార్లు సాధారణంగా కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి అవి సాధారణం కాదు. కాబట్టి కురుక్షేత్ర యుద్ధంలో భగవంతుడు చేసే కర్మలను మనం అర్థం చేసుకోవాలంటే ఏముంది, భగవంతుడు ఏం చేశాడు, అర్జునులానే, అర్జునుడి కన్నా ఇంకా తక్కువ ఫైట్ చేశాడు అని అనిపించవచ్చు. కానీ మొత్తం అంతా యుద్ధాన్ని అంతా ఆ, నడిపించేది, చేయించేది అంతా భగవంతుడే అనమాట. తను ఒక ఆయుధం ధరించకపోయినా కూడా భగవంతుడే మొత్తం చేయిస్తున్నాడు. కాబట్టి భగవంతుడి కర్మల్ని అర్థం చేసుకోవాలి. భగవంతుడికి జన్మను అర్థం చేసుకుంటే తత్వత యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోగలిగితే తత్వాదేహం పునర్జన్మ నైతి. మనం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఈ జన్మ తర్వాత మళ్ళీ మనకి ఇంకొక జన్మ ఉండకుండా మనం భగవద్ధామానికి వెళ్తాము. భగవద్ధామంలో శాశ్వతమైన సనాతనమైన జీవితాన్ని గడుపుతాం అన్నమాట. సరే, భగవంతుని అర్థం చేసుకుంటే, భగవంతుడి జన్మ కర్మలను అర్థం చేసుకుంటే వచ్చేటువంటి లాభం అనమాట. సో అర్థం చేసుకోవాలంటే వినాలి, శ్రవణం చేయాలి, చాలా తెలుసుకోవాలి. భగవంతుడి గురించి చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి. కాబట్టి సో శ్రీకృష్ణుని గురించి తెలిసిన వాళ్ళు అతన్ని ప్రేమిస్తారు. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతః. వీత రాగ భయ క్రోధ. సో వీత రాగ అంటే ఆ, ఆకర్షణ, భయము, క్రోధము, వీటన్నిటి నుంచి ముక్తులై ఉంటూ మన్మయ మాముపాశ్రిత,
నన్నే మనసులో నిత్యము తలుచుకుంటూ నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఉపాశ్రిత ఆశ్రయించిన వాళ్ళు బహవో జ్ఞాన తపస ఎంతోమంది గతంలో పూర్తి జ్ఞానంతో వాళ్ళు ఆ, తపస తపస్సుతో పూత మద్భావమాగత పూర్తిగా పరిశుద్ధులై నన్ను నా దగ్గరికి వచ్చారు. నాకు ప్రేమని నా పట్ల భక్తిని ప్రేమని వాళ్ళు ఆ, పెంపొందించుకోగలిగారు అంటున్నారు అనమాట. అంటే ఇక్కడ అట్రాక్షన్ ఎవర్షను అంటే ఆకర్షణ వికర్షణ నుంచి మనం దూరం ఉండాలి. భయము కోపం నుంచి వీటి నుంచి ముక్తులం అయి ఉండాలన్నమాట. ఈ విధంగా నిత్యము కృష్ణ స్మరణలో ఉంటే గతంలో ఏ విధంగా చాలామంది అలా కృష్ణుని పొందారో మనం కూడా కృష్ణుని పొందగలుగుతాం అన్నమాట. కాబట్టి సో కృష్ణుడి యొక్క భక్తులు పూర్తిగా భగవంతుడి కోసం అంకితం చేసిన భక్తులు కృష్ణుని యొక్క జన్మకర్మల్ని దివ్యమైనవి సనాతనమైనది శాశ్వతమైనవిగా భావిస్తారు. కానీ అందరూ అలా భావించరు కదండి. అందరూ అలా భావించరు అనమాట. సో అందరూ అలా భావించరు దివ్యమని చెప్పేసి. ఓకే. సో అందుకని చెప్పేసి కృష్ణుడు ఆ, అన్ని మార్గాలకి అన్ని మార్గాలకి కృష్ణుడే అంతిమ గమ్యము అని మనం ఆ, అక్కడ చెప్తారన్నమాట కృష్ణుడు. సో కృష్ణుడు తను పూజించేటువంటి వ్యక్తిని బట్టి ప్రతిస్పందిస్తాడనమాట. పూజించే వ్యక్తిని బట్టి కృష్ణుడు ప్రతిస్పందిస్తాడు. తను ఎలా కృష్ణుని అప్రోచ్ అయితే కృష్ణుడు కూడా అలానే అతనికి రెస్పాన్స్ అనేది ఇస్తాడనమాట. సో కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కృష్ణుని ప్రేమించిన వాళ్ళు అంటే కృష్ణ భక్తులు కృష్ణుని పూర్తిగా ప్రేమిస్తారు, విశ్వసిస్తారు. కానీ మిగతా వాళ్ళు అలా ఉంటారుగా. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అంటే వాళ్ళు రకరకాల మార్గాన్ని అవలంబిస్తారు, రకరకాల పూజలు చేస్తారు. వాళ్ళందరూ కూడా చివరికి ఒకే దగ్గరికి వస్తారా? ఆ దేవదేవతల పూజ ఎందుకు చేస్తారు? ఓకే. కుల వ్యవస్థ ఎందుకు ఏర్పడింది? కోర్స్ అన్నిటికి సంబంధం ఉందండి. సో వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో కృష్ణుడు తనను ఆరాధన చేసే వారి భావం ఎలా ఉంటుందో ఆ, దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తారనమాట. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. జనాలు ఏ విధంగా ఏ యథామాం ప్రపద్యంతే నాకు శరణాగతం అవుతారో తాం సతైవ నేను కూడా అదే విధంగా ఆ, వాళ్ళతో ప్రతిస్పందిస్తాను. మమ వర్త్మాను వర్తంతే అందరూ కూడా నా మార్గంలోనే మనుష్య పార్థసర మనుషులందరూ కూడా అందరూ నా మార్గంలోనే చివరికి వస్తున్నారు. నా మార్గం అంటే నాకు చేరే మార్గం. కానీ కొన్ని డైరెక్ట్గా ఉన్నాయి, కొన్ని ఇండైరెక్ట్గా ఉన్నాయి. ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా చెప్పొచ్చు, ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా చెప్పొచ్చు అనమాట. కాబట్టి తెలివైన వాళ్ళు తిన్నగా ఉండే మార్గాన్ని చూసుకుంటా ఎంచుకుంటారు అనమాట. కాబట్టి ఆ, కాబట్టి ఒకవేళ కృష్ణుడిని ఆరాధించేవారు వారి కోరికలన్నీ తీరిస్తే అప్పుడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని ఇక్కడ డౌట్ వస్తున్నాడు అర్జునుడికి. అందుకని కృష్ణుడు చెప్తాను అనమాట. ఏం చెప్తానంటే కాంక్షంత కర్మణ సిద్ధిం యజంత ఇహ దేవతా క్షిప్రం హీ మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. కాంక్షంత కర్మణ సిద్ధిం వాళ్ళు చేసేటువంటి పనుల్లో త్వరగా ప్రతిఫలాలు కావాలంటే యజంత ఇహ దేవతను పూజిస్తారంట. క్షిప్రం హి మానుషలేక వాళ్ళు చాలా త్వరగా వాళ్ళు అనుకున్న సాధిస్తారు, దేవతను పూజిస్తారు అనమాట. కాబట్టి జ్ఞానము భక్తి మార్గాలు రెండు కూడా మోక్షాన్ని ఇస్తాయి. కర్మ జీవుని బంధిస్తుంది. సో కర్మ మార్గం జీవుని బంధిస్తుంది, జ్ఞాన మార్గం భక్తి మార్గం మోక్షాన్ని ఇస్తాయి. ఇలా డిఫరెంట్ మార్గాలు ఎందుకు సృష్టించాడు పక్షపాతియ కృష్ణుడు అని ఇక్కడ డౌట్ వస్తుంది అన్నమాట అర్జునుడికి. అంటే సో జనాలు ఇక్కడ దేవతల్ని పూజిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ జంత ఏ దేవత కర్మణా సిద్ధి. దేవతను ఎందుకు పూజిస్తారంటే వాళ్ళ యొక్క
వాళ్ళు కావాల్సినటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం దేవతలను పూజిస్తున్నారు. సో దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అందరినీ దేవతలందరినీ కూడా రకరకాల మినిస్టర్లుగా పెట్టారనమాట. సో వీళ్ళందరూ కూడా భౌతిక ప్రపంచంలో రకరకాల సృష్టిలో రకరకాల డిపార్ట్మెంట్స్ని మేనేజ్ చేయడం కోసం ఒక సీఎం ఉంటాడు, దాని కింద చాలా చాలా మినిస్టర్స్ ఉంటారన్నమాట. అలానే లేదా ఒక పిఎం ఉంటాడు, అతని కింద చాలా చాలా మినిస్టర్స్ ఉంటారు. సో అలానే భగవంతుడి కింద అందరూ కూడా మినిస్టర్స్ అనమాట. సో ఒకళ్ళు వాయుదేవుడు, అగ్నిదేవుడు, గాలిదేవుడు, పవన్ అదే ఆ, ఇంద్రుడు, దాని తర్వాత కుబేరుడు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ని వాళ్ళు చూసుకుంటారనమాట. సో కాబట్టి భగవంతుడు వీళ్ళందరినీ సృష్టించాడు అనమాట. సో వీళ్ళందరికీ ఆ విధంగా రకరకాల బాధ్యతల్ని అప్పచెప్పాడు అనమాట. సో ఈ విధంగా సో వాళ్ళని కూడా పూజిస్తే వాళ్ళు కూడా కొన్ని బెనిఫిట్స్ ఇవ్వగలుగుతారు, కోరికలు తీర్చగలుగుతారు దేవతలు, వాళ్ళు కూడా శక్తులు ఉంటాయి. కానీ వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా తాత్కాలికము, శాశ్వతము. తాత్కాలికం, అశాశ్వతం అన్నమాట. ఓకే. సో దాని తర్వాత ఉమ్, బ్రహ్మదేవుని పూజ ఇక్కడ భస్మాసురుడు శివుని పూజిస్తున్నాడు, హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని పూజిస్తున్నాడు. సో ఇలా ఎందుకు పూజిస్తారు? ఆత్- వాళ్ళకి త్వరగా వాళ్ళ యొక్క కర్మ ఫలితాన్ని పొందడం కోసం, త్వరగా వాళ్ళకి భౌతికమైన లాభాలు కావాలి కాబట్టి దేవతలను పూజిస్తారనమాట. కాబట్టి ఆ, భగవంతుడు ఆ, భగవంతుడు ఆ, 4 రకాల వర్ణాలని వాళ్ళని గుణాలు బట్టి వారి కర్మలను బట్టి సృష్టిస్తాడనమాట. సో కాబట్టి చాతుర్వర్ణం సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. సో చాతుర్వర్ణం మయా సిస్టమ్, 4 రకాల చాతుర్వర్ణం అంటే 4 రకాల డివిజన్స్, 4 రకాల వర్గాలు ఏవైతే ఉన్నాయో సమాజంలో వాటిని నేను సృష్టించాను. దేని ఆధారంగా? గుణ కర్మ విభాగశ. గుణ అంటే ప్రకృతి గుణాలను బట్టి, వాడు సత్వగుణంలో ఉన్నాడా, రజోగుణంలో ఉన్నాడా, తమోగుణంలో ఉన్నాడా అనే దాన్ని బట్టి గుణ కర్మ వాడు చేసే పనిని బట్టి విభాగశ విభజించడం జరిగింది. తస్య కర్తారమవ్యం విద్య కర్తారమవ్యం. సో నేనే ఈ సృష్టి ఇదందరినీ ఇన్ని రకాల 4 రకాల వర్గాల్ని సృష్టించాను, కానీ నేను అందులో భాగం కాదు. నేను అందులో భాగం కాదు, నేను ఇటుక అతీతం అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి భగవంతుడే అంతా సృష్టించాడు, అంతా అతని నుంచి వచ్చింది, అంతా అతనిలోనే ఉంటుంది, ఆ చివరికి అతన్ని అంతా కూడా అతనిలోనే కలిసిపోతుంది అనమాట. కాబట్టి ఆ, అతని యొక్క రూపం అనేది ఈ గుణాలకి ప్రకృతికి అతీతమైనది. ఆ, అతను అవ్యయం, నాశనం లేనివాడు. ఓకే. సో కాబట్టి 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ గుణాలను బట్టి కర్మలను బట్టి సృష్టించడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఓ ప్రశ్న రావచ్చు అనమాట, ఏ విధంగా కృష్ణుడు అతీతం అంటే 4 వర్ణాలు ఏంటి? బ్రాహ్మణ వర్ణము, క్షత్రియ వర్ణము, వైశ్య వర్ణము, శూద్ర వర్ణం అనమాట. సో బ్రాహ్మణులు అంటే టీచర్స్ అని అర్థం. బ్రాహ్మణులు అంటే వేదాలు అధ్యయనం చేసేవాళ్ళు, చదివేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు, ఇదంతా బ్రాహ్మణులు అనమాట. దాంతో క్షత్రియులు అంటే రక్షణ కల్పించేవాళ్ళు, పరిపాలించేవాళ్ళు, అడ్మినిస్ట్రేటర్స్, వీళ్ళందరూ కూడా క్షత్రియులు అనమాట. వైశ్యులు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు, గోరక్షణ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ వైశ్యులు. శూద్రులు అంటే మిగతా వాళ్ళందరికీ కూడా సహాయం చేసేవారు శూద్రులు అనమాట. ఈ 4 అవసరమే. ఏ విధంగా అయితే మానవ శరీరంలో మనకు తలకాయ కావాలి, అదేవిధంగా తల లేకపోతే బాడీ పనిచేస్తుందండి? పనిచేయదు. ఓన్లీ తల ఉండి చేతులు లేవనుకోండి, ఎవడన్నా వచ్చి కొట్టడానికి వస్తే మనం ఏం చేయగలము? చేయలేము. ఏదైనా పని చేయగలము? చేయలేము అనమాట. కాబట్టి చేతులు కూడా కావాలి. ఈ శరీరం అంతా మెయింటైన్ అవ్వాలి అంటే దీనికి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఫుడ్ నుండి వస్తుంది. ఫుడ్ ఎలా ఎనర్జీ ఇస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? కడుపులో నుంచి వస్తుంది. కాబట్టి కడుపు కావాలి. మనకి కడుపు లేకపోతే మనం బ్రతకలేమన్నమాట. దాని తర్వాత ఈ శరీరాన్ని మొయ్యాలంటే కాళ్ళు కావాలన్నమాట. ఓకే. కాబట్టి మనలో తల లేకపోయిన ప్రాబ్లమే, చేతులు లేకపోయిన ప్రాబ్లమే, కడుపు లేకపోయిన ప్రాబ్లమే, కాళ్ళు లేకపోయిన ప్రాబ్లం. ఏది ఇంపార్టెంట్ అంటే అన్నీ ఇంపార్టెంట్. ఓకే. కానీ
కాళ్ళు అంత విలువైన కాదు కాదు అనుకుంటే తప్పు. తల అన్నిటికన్నా గొప్పది అనుకుంటే తప్పు. ఓకే, తల ఒక విధంగా చెప్తే ఇంపార్టెంట్, కాళ్ళు కన్నా ఇంపార్టెంట్, కానీ కాళ్ళు లేకపోతే ఇబ్బందిగా ఇబ్బందే. బాడీ ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. తల లేకపోతే అసలు బ్రతకే లేవన్నమాట. బ్రతకడమే సాధ్యం కాదనమాట. సో ఈ విధంగా నాలుగు వర్ణాలు అనేవి ఎవరి పని వాళ్ళు చేయాలన్నమాట. కాళ్ళ పని కాళ్ళు చేయాలి, చేతుల పని చేతులు చేయాలి, పని కడుపు చేయాలి, తల పని తల చేయాలన్నమాట. కాబట్టి సమాజాన్ని కూడా కొందరు తలలా పని చేయాలి సమాజానికి, కొంతమంది చేతుల్లో పని చేయాలి, కొంతమంది కడుపులో పని చేయాలి, కొంతమంది కాళ్ళలో పని చేయాలన్నమాట. ఇందులో ఎక్కువ తక్కువ అనేది దానికోసం భగవంతుడు సృష్టించలేదన్నమాట. స్వభావాన్ని బట్టి భగవంతుడు వాళ్ళ వాళ్ళ స్వభావాన్ని బట్టి నాలుగు రకాలుగా విభజించాడనమాట. కాబట్టి నేనేటి అన్నిటికీ అతీతము, నేను ఇందులో భాగం కాదంటున్నాడు కృష్ణుడు. కానీ అర్జున్ డౌట్ రావచ్చు, నువ్వు కూడా క్షత్రియ వంశంలో పుట్టాగా, అంటే క్షత్రియ ధర్మానికి లోబడి ఉంటావుగా అని చెప్పేసి అంటున్నాడు. మరి కృష్ణ ఏమంటున్నాడు, నేను క్షత్రియ వంశంలో పుట్ల. ఆ క్షత్రియ వంశం పుడితే నేను వృందావనికి వెళ్ళి మళ్ళీ అక్కడ వైశ్య వంశంలో ఉన్నా అనమాట. నేను క్షత్రియుని కాదు, వైశ్యుని కాదు, ఏమీ కాదు అనమాట. నేను వీటన్నిటికీ అతీతం అనమాట. చాలామంది కృష్ణుడు యాదవుడు అనుకుంటారు అనమాట. యదువంశంలో యదువంశంలో పుట్టాడు భగవంతుడు. కానీ వీటన్నిటికీ, కులానికి మతానికి భగవంతుడు వీటన్నిటికీ, ఈ వర్ణాలకి ఆశ్రమాలకి అతీతం. అది మనం తెలుసుకోవాలి. అదే భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఏ కర్మ కృష్ణుని పనిచేయదు. అతడు క్షత్రిగా పనిచేసిన, వైశ్యుడికి పనిచేసిన, బ్రాహ్మణుడికి పనిచేసిన, ఏది కూడా ఏ కర్మ అతను ప్రభావితం చేయలేదు. ఆయన ఏ కర్మ ఫలాలను కోరడు కాబట్టి. సో అది చెప్తున్నాను అనమాట. ఏంటంటే ఆ కృష్ణుడి యొక్క కృష్ణుడిని ఏ కర్మ ప్రభావితం చేయదని అర్థం చేసుకున్నా కూడా ఆ వ్యక్తిని కూడా ఏ కర్మ ప్రభావితం చేయదంట. సపోజ్ మీరు అర్థం చేసుకున్నారు, ఎస్ కృష్ణుడి అన్ని కర్మలకు అతీతం అని తెలుసుకుంటే నీకు కూడా ఏ కర్మ ప్రభావితం చేయలేదన్నమాట. అది. సో నమాం కర్మాణి లింఫంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యో విజానాతి కర్మభిర్న స బధ్యతే. సో కర్మభిర్న స బధ్యతే అంటే నమాం కర్మాన్ని లింపంతి, ఏ కర్మ నన్ను బంధించదు. నమే కర్మ ఫలే స్పృహ, కర్మ ఫలాల పట్ల నాకు ఆసక్తి లేదు. ఇతి మాం యోభిజానాతి, దీన్ని తెలుసుకున్నవాడు కర్మవి నశోదితే, వాడు కూడా కర్మ బంధంలో చిక్కుకోవడంటున్నాడు. చాలా సింపుల్. కృష్ణుని ఏ కర్మ బంధించదు. చాలా మంది అనుకుంటారు అన్నమాట, గాంధారి కృష్ణుని శపించింది కాబట్టి యదు వంశం అంతా కూడా, అందరూ చెప్పి నా బిడ్డలు ఎలా చనిపోయారు నీ వంశం కూడా అలానే చనిపోవాలని చెప్పించింది కాబట్టి యదువంశీయులందరూ కూడా అలా అయింది, ఆమె కరుస్తోంది అనుకుంటారు. కానీ అలా చేసుకుంటే నీకు అసలు యాక్చువల్గా కృష్ణుడిని తెలియదని అర్థం అనమాట. కృష్ణుని కావాలని కృష్ణుని ఓన్ ప్లాన్ ఉందన్నమాట. ఓకే, కృష్ణునికి తన సొంత ప్లాన్ అనేది ఉందన్నమాట. దానికోసం భగవంతుడు ఆ, ఇలా వాళ్ళ కోపం తీర్చుకోవడం కోసం వాళ్ళు కూడా అవకాశం ఇస్తారనమాట. సో భగవంతుడి చాలా చాలా ప్లాన్స్ ఉంటాయి. సో భగవంతుని ఏది కూడా ఎవరు శపించలేరు, భగవంతుని ఎవరు ఏమీ చేయలేరు అనమాట. ఓకే. కాబట్టి కర్మ కూడా కొంతమంది ఏమనుకుంటారు, కర్మ చాలా శక్తివంతమైంది, చివరి భగవంతుడు కూడా కర్మకు లొంగాల్సిందే అనుకుంటారు అనమాట. సో కర్మ సూత్రాలని సృష్టించింది, కర్మ సృష్టించింది, అన్ని సృష్టించింది భగవంతుడి. కర్మ అనేది నీకు వర్తిస్తుంది అనమాట, భగవంతుడు వర్తించదు. సో మనం రోడ్డు మీద వెళ్తుంటే సిగ్నల్స్ వస్తాయి, ఎల్లో సిగ్నల్, గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్. ఓకే, రెడ్ సిగ్నల్ వచ్చిందని ఆగమని అర్థం, ఎల్లో సిగ్నల్ అంటే రెడీ అవ్వమని అర్థం, గ్రీన్ సిగ్నల్ అంటే వెళ్ళండి అని అర్థం అనమాట. సో మనం ఫాలో అవ్వాలి. రెడ్ సిగ్నల్ ఉన్నా నేను వెళ్ళిపోతా అంటే పోలీసు వాడు ఫోటో తీస్తారనమాట. ఫస్ట్ ఆపుతాడు, దొరకకపోతే ఫోటో తీసి ఫైన్ పంపిస్తాడు నీ ఇంటికి. కానీ ఎయిర్ప్లేన్ మీద వెళ్ళేవాడు ఆగాల, ఒక రెడ్ సిగ్నల్ ఉంది మనం వెళ్ళడానికి లేదని చెప్పేసి అంటాం. వాడికి రూల్స్ అన్ని వర్తించనమాట. కాబట్టి భగవంతుడు అనేది అంతా కూడా అతీతమైన వాడు అనమాట. భౌతిక సృష్టికి అతీతమైన వాడు. ఏ రూల్స్ అక్కడ తనకి పనిచేయమన్నమాట. ఈ కర్మలన్నీ మనకనమాట. కర్మసూత్రాలు సిద్ధాంతాలు మనకి భగవంతుడు సృష్టించింది. ఓకే, మనకి సృష్టించాడు. భగవంతుడు ఫాలో అవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఈ విషయం మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి
భగవంతుడు ఎలాంటి ఆసక్తి లేకుండా, ఎందుకంటే భగవంతుడు తనలో తానే ఆత్మారాముడు అనమాట. తనలో తానకే ఆనందం వస్తుంది అనమాట. ఏమి బయట నుంచి అతనికి ఏమి అవసరం లేదనమాట. కాబట్టి భగవంతుడు జీవుల యొక్క కర్మలను బట్టి వాళ్ళతో ప్రతిస్పందించడం కోసం కృష్ణుడు సృష్టి స్థితి ప్రళయాల్ని చేస్తూ ఉంటాడు అనమాట. కానీ అతనికి తన కర్మల నుంచి ఎలాంటి ఆశ, ఎలాంటి ఆ, ఫలి ఫలాపేక్ష అనేది లేదనమాట. ఓకే. సో అని భగవంతుడు కూడా ఎవరికి పార్షల్ కాదు, ఎవరికి పక్షపాత కాదనమాట. సో వర్షం అనేది అన్ని మొక్కల మీద పడుతుంది, ఆ, అన్ని ప్లేసుల్లో సమానంగా కురుస్తుంది అనమాట. కానీ మనం పాతి విత్తనాలను బట్టి, ఆ విత్తనాల కెపాసిటీని బట్టి ఒక్కొక్క విత్తనం నుంచి ఒక్కొక్క రకమైన మొక్క వస్తుంది అనమాట. కొన్ని విత్తనాలు నాటవు, కొన్ని విత్తనాలు నాటుతాయి, కొన్ని విత్తనాల నుంచి మంచి చెట్లు వస్తాయి, కొన్ని విత్తనాల నుంచి కలుపు మొక్కలు వస్తాయి. సో వర్షం సేమే, కానీ ఆ విత్తనం యొక్క స్వభావాన్ని బట్టి దాని నుంచి ఏది వస్తుంది అనేది ఏది వస్తుంది అనేది ఆ, ఆ విత్తనాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మనం గత జన్మలో చేసినటువంటి మన కర్మలను బట్టి మనకి ఈ జన్మ అనేది వస్తుందన్నమాట. సో భగవంతుడు మన కర్మలను బట్టి మన యొక్క నీకు చదువు ఎంత ఉండాలి, ధనం ఎంత ఉండాలి, ఐశ్వర్యం ఎంత ఉండాలి, ఆ, ఇవన్నీ నిర్ణయిస్తాడనమాట. ఓకే. సో ఇదంతా ఈ విధంగా కర్మ అనేది మన మీద పనిచేస్తుంది అనమాట. కానీ భగవంతుడు ఎవరికి పక్షపాతి కాదు. ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు, ఒకడు చదువు ఉన్నాడు, చదువు లేనివాడు, ఒకడు తెలివైన వాడు, తెలివి తక్కువ వాడు, ఒకడు నల్లగా ఉంటాడు, ఒకడు తెల్లగా ఉంటాడు, ఒకడు పొట్టిగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, రకరకాల జనాలు ఉంటారు. సో భగవంతుడు అందరికీ సమానమే. మన కర్మలను బట్టి మనం ఫలితాలు అనుభవిస్తున్నాం అన్నమాట. సో కాబట్టి అదే భగవంతుడు చెప్తున్నమాట. ఏం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. ఏం జ్ఞాత్వా, దీన్ని ముక్త జీవులందరూ కూడా గతంలో వాళ్ళు కూడా ఆ, ముముక్షువి, ముక్త జీవులు కూడా ఆ, కురు కర్మైవ తస్మాత్ పూర్వై పూర్వతరం కృతం. సో చాలా మంది కూడా ఆ, గతంలో ముక్త జీవులు వాళ్ళు కర్మల్ని చేశారు ఎలాంటి ఫలాపేక్ష లేకుండా. కానీ కాబట్టి నువ్వు కూడా వచ్చిన వాళ్ళు అడుగు జాడలు నడుస్తూ నువ్వు కూడా ఎలాంటి ఫలాపేక్ష లేకుండా యుద్ధం చేయని చెప్పేసి అంటున్నాను అనమాట. కాబట్టి సరే కృష్ణ. సో ముముక్షువులు కృష్ణుడు యొక్క దివ్య స్వభావాన్ని అర్థం చేసుకొని వారి కర్మలను ఫలాపేక్ష లేకుండా చేశారు. కాబట్టి ఇక్కడ ఆ కర్మ గురించి మనం ఇంకా మరి కొద్దిగా లోతుగా అర్థం చేసుకోవాలంటే, ఓకే, ఇంతవరకు కృష్ణుడు శుద్ధ భక్తులను ఉదాహరణగా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని బట్టి వాళ్ళ అడుగుజాడలు కర్మలను అనుసరించాలని చెప్పేసి అంటాడు. ఓకే. సో మన కర్మలు పూర్తిగా స్వతంత్రంగా ఎందుకు ఉండకూడదు అని ఇక్కడ చెప్తారనమాట. సో 16 శ్లోకం నుంచి ఏ విధంగా కర్మ ఫలితాల్ని కర్మ ఫలాల్ని నిర్మూలించాలి అని చెప్పారన్నమాట. ఓకే. రిమూవింగ్ ఈ యాక్షన్స్. సో కర్మకు సంబంధించిన రహస్యాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్తున్నాడు అనమాట. సో చాలా కష్టం అర్థం చేసుకోవడం. ఉమ్, కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకోవడం కష్టం. కర్మణో హి బోధవ్యం చ వికర్మణః కర్మణశ్చ బోధవ్యం గహనా కర్మణో గతి. కర్మణో హి బోధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోధవ్యం గహనా కర్మణో గతి. అంటే కర్మ సిద్ధాంతాలను అర్థం చేసుకోవడం చాలా కష్టము. చాలా తెలివైన వాళ్ళు కూడా కర్మ ఫలితాలను అర్థం చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే. కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి ఆ, అది చెప్తాను. కర్మ అనేది చాలా డీప్ సబ్జెక్ట్, చాలా కష్టం ఉంటుంది అనమాట. సో ఎవరైతే అకర్మలో కర్మను చూస్తారో వారే బుద్ధిమంతులు అంటున్నాడు భగవంతుడు. ఓకే. కర్మలో కర్మ అకర్మనిశ్చ కర్మని, అంటే కర్మలో అకర్మను చూడాలి, అకర్మలో కర్మను చూడాలి. అంటే ఏంటి? కర్మ అంటే మనం చేసేటువంటి ప్రిస్క్రైబ్ డ్యూటీస్, మన యొక్క
సో నువ్వు ఒక టీచర్ కావచ్చు, నువ్వు ఒక ఫార్మర్ కావచ్చు, నువ్వు ఒక హౌస్ వైఫ్ కావచ్చు, నువ్వు ఒక ఇంజనీర్ కావచ్చు, నువ్వు ఒక డాక్టర్ కావచ్చు, నువ్వు ఒక మిలిటరీ మ్యాన్ కావచ్చు. నీ యొక్క కర్మలు నువ్వు చేసుకుంటున్నావు. ఓకే. సో దీన్ని కర్మ అంటారు. వికర్మ అంటే మనం చేసేటువంటి పాపాలు అనమాట, మనం చేయకూడనటువంటి పనులు అనమాట, వికర్మలు అంటారు అనమాట. ఓకే. వేరే వాడిని కొట్టడం, వేరే వాడిని చంపడం, వేరే వాడిని ఇబ్బంది పెట్టడం, వేరే వాడి డబ్బు దొంగలింతనం చేయడం, ఆ, ఇలాంటివన్నీ కర్మ కింద వస్తాయన్నమాట. అకర్మ అంటే వీటన్నిటికి అతీతమైనది అనమాట. సో అతీతమైనది అంటే ఏంటి? ఓకే. అతీతమైన కర్మ అంటే ఏంటంటే, సో దానికి రియాక్షన్ ఉండదు అనమాట. అకర్మ అంటే దానికి రియాక్షన్ అనేది ఉండదు. నువ్వు మంచి చేసినా నీకు రియాక్షన్ ఉంటుంది, చెడు చేసినా రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా నువ్వు దానం చేసావు అనుకోండి, ఈ జన్మలో, వచ్చే జన్మలో దానికి వందంతులో, వెయ్యంతులో, పదంతులో నువ్వు చేసే వ్యక్తిని బట్టి, ఓకే, నీకు దాని యొక్క ఫలితం అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మంచి పనులు చేసుకుంటూ పోతే వచ్చే జన్మలో అటు ఫలితాన్ని అనుభవిస్తాను అనమాట. అంటే మంచి పనులు చేస్తే ఎక్కువ రిచ్గా పుడతావు, ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఎక్కువ లైఫ్ నీకు బాగుంటుంది, అలా అనమాట. చెడు చేస్తే వచ్చే జన్మలో చాలా దుఃఖాలు, రోగాలు, కష్టాలు, అన్నీ అనుభవించాలన్నమాట. కానీ ఈ రెండింటికి అతీతంగా, కర్మకి వికర్మకి అతీతంగా ఇంకొక కర్మ ఉంది, దాన్ని అకర్మ అంటారు. అకర్మ అంటే ఆ కర్మకి ఎలాంటి రియాక్షన్ ఉండదు అనమాట. ఎలాంటి రియాక్షన్ ఉండదు. బ్యాంకులో క్యాషియర్ ఉన్నాడు అనుకోండి, ఓకే, సడన్గా ఎవడో వచ్చి 5 లక్షలు డిపాజిట్ చేస్తాడు, 10 లక్షలు డిపాజిట్ చేస్తాడు, 2 రోజులు 50 లక్షలు డిపాజిట్ చేస్తాడు. అంత డబ్బులు డిపాజిట్ చేశాడని చెప్పేసి, అయ్యో ఈ రోజు నాకు 50 లక్షలు వచ్చిందని చెప్పేసి ఆడు ఎగిరి గెంతడానికి ఏమీ లేదనమాట అక్కడ. ఓకే. కొన్ని ఎవడు రాలా, 500 డిపాజిట్ చేసాడు ఎవడో వచ్చి, ఆయన నో ప్రాబ్లం, వాడు వీటికి అతీతంగా ఉంటాడు అనమాట. లేదా ఎవడో వచ్చి 5 లక్షలు తీసుకున్నాడు, ఎవడో వచ్చి 10 లక్షలు తీసుకున్నాడు, ఎవడో వచ్చి 20 లక్షలు తీసుకున్నాడు, బ్యాంక్ నుంచి తీసుకుంటున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఇస్తున్నాడు. అయ్యో ఈరోజు చాలా మంది వేసి డబ్బులు తీసేసుకున్నారని టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నమాట. ఒక క్యాషియర్ ఎవడు ఎంత అడిగితే అంత ఇస్తూ ఉండాలి, తీసుకుంటుంటే ఇస్తూ ఉండాలి, డిపాజిట్ చేసినా తీసుకోవాలన్నమాట. కాబట్టి ఎక్కువ తక్కువతో అడిగి అసలు పని లేదనమాట, వీటికి అతీతం అనమాట. కాబట్టి విత్డ్రాలు పెట్టుకుంటే ఇస్తూ ఉంటాడు, డిపాజిట్ చేస్తూ తీసుకుంటాడు. ఎక్కువైన పర్లా, తక్కువైన పర్లా, ఎవడు వచ్చిన పర్లా, ఎవడు రాకపోయిన పర్లా, వాడికి అతీతం అనమాట. దీన్ని అకర్మ అంటారనమాట. వాడికి మనకి ఎవరైనా డబ్బులు వచ్చి ఇచ్చారనుకోండి, సాధారణంగా బ్యాంకులో లేని వాడు కాకుండా సాధారణంగా, సో వాడికి లేదంటే ఎక్కడైనా తెచ్చుకున్నాడు, ఎక్కువ డబ్బులు లాభం వస్తే, ఓ నాకు లాభం వచ్చింది ఎక్కువ అని ఆనందపడతాడు. కొన్నిసార్లు నష్టం వస్తే, నష్టం వచ్చిందని బాధపడతాడు. కానీ బ్యాంకులో ఉండేవాడు నష్టం వచ్చినా లాభం వచ్చినా వాడికి అనవసరం అనమాట. అంటే వాడు ఈ లాభ నష్టాలకు అతీతంగా పనిచేస్తున్నాడు అనమాట. అదేవిధంగా దేశం కోసం సైనికుడు సరిహద్దులు యుద్ధం చేస్తూ ఉంటాడు, కొన్నిసార్లు చాలామంది శత్రువులను చంపుతాడు. చంపిన వాడికి శిక్ష వేయరనమాట. చంపితే ఇంకా వాడికి పరమవీర చక్ర ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే. కోపంలో ఒక్కడు ఎవరిని ఇంకొకరిని చంపిన, యుద్ధంలో 100 మంది చంపిన ఏం కాదనమాట. కోపంలో బయటకు వచ్చి దేశంలో ఉన్నవాడిని చంపాడు అనుకోండి, ఏమవుతుంది? శిక్ష వేస్తారనమాట. ఎందుకంటే ఫస్ట్ చేసే వర్క్ గవర్నమెంట్ తరఫున చేస్తున్నాడు కాబట్టి ఎంత చేసినా వాడికి తప్పు లేదన్నమాట. ఇది తన సొంత లాభం కోసం చేస్తున్నాడు కాబట్టి వేరే వాడిని చంపడం అనేది, అది శిక్షింపబడతాడు అన్నమాట దానికి. సో అర్జునుడు కృష్ణుని తరఫున యుద్ధం చేస్తున్నాడు, దుర్యోధన తన స్వార్థం కోసం యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఫలితం ఏమైంది మనకు తెలుసు. సో ఈ విధంగా టేప్ రికార్డ్ ఉంటుంది అనుకోండి, ఆ రోజుల్లో క్యాసెట్స్ ఉండేవి. ఒక సైడ్ రీల్ తిరుగుతుంటుంది, ఇంకో సైడ్ కూడా తిరుగుతుంటుంది అనమాట. ఒక సైడు ఏమి ఉండదు, ఒక సైడ్ లావుగా ఉంటుంది రీల్. తిరిగి 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 అదంతా ఇటు వచ్చేస్తుంది అనమాట. ఆ వైర్ అంతా, ఆ రీల్ అంతా ఇటు వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇలా తిరుగుతూ ఉంటే, ఉమ్, సో ఇదే విధంగా అర్జునుడు, దుర్యోధన ఇద్దరు పనిచేస్తున్నారు. అర్జున్ రీల్ అనేది ఖాళీ అయిపోతుంది అనమాట, కర్మబంధం నుంచి ముక్తులు అయిపోతుంది. దుర్యోధన రీల్ చిక్కుకుంటుంది అనమాట, పెద్దది అవుతుంది అనమాట. సో ఈ కర్మబంధంలో చిక్కుంటున్నాడు అనమాట. రెండు తిరుగుతున్నాయి, కానీ ఒకటి ఫ్రీ అవుతుంది, ఇంకోటి చిక్కుకుంటుంది అనమాట. అదేవిధంగా అర్జున్ ఫైట్ చేస్తున్నాడు, కానీ తన ఫైట్తో తన భగవంతుడి సేవ చేస్తున్నాడు, ముక్త పురుషుడు అవుతున్నాడు. దుర్యోధనుడు తన స్వార్థం కోసం చేస్తున్నాడు కాబట్టి చావుకి ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. ఓకే. ఈ విధంగా అకారం అంటే భగవంతుడి కోసం పనిచేయడం. భగవంతుడి కోసం పనిచేస్తే, సో బ్యాంకులో ఉండేవాడు బ్యాంకు
మేనేజర్ కోసం పనిచేస్తాడనమాట, క్యాషియర్. కాబట్టి అతనికి లాభ నష్టాలతో పని లేదనమాట. సో అదేవిధంగా భక్తుడు అనేవాడు భగవంతుడి కోసం పనిచేస్తాడు. కాబట్టి వాడు చెడు చేసినా మంచి చేసినా అసలు వాడికి అనవసరం అనమాట, పట్టించుకోవడం అనమాట. ఎందుకంటే అర్జునుడు కూడా చంపుతున్నాడు చాలామందిని, కానీ ఈ కర్మ రాదు, ఎందుకంటే కృష్ణుడు తరఫున చంపుతున్నాడు కాబట్టి. సో కాబట్టి మన విధిని బట్టి, మన విధిని మన కర్మల ద్వారా సృష్టించుకుంటాము. మనమే మన యొక్క కర్మని, మన విధిని తలరాతను రాసుకుంటాం అనమాట. ఎవడో మన తలరాతను రాయడు, బ్రహ్మదేవుడు రాస్తారంట. బ్రహ్మదేవుడు రాయడు. బ్రహ్మదేవుడిని తలరాత అంటే నేను లెక్క పెట్టేస్తారనమాట. ఓకే. ఆ, లెక్క పెట్టేస్తారు అంతే. టీచర్ ఉన్నాడు అనుకోండి, టీచర్ నువ్వు రాసే ఎగ్జామ్ పేపర్ని బట్టి నీకు ఎన్ని మార్కులు వచ్చాయో జస్ట్ చెప్తాడు అంతే. కానీ నువ్వు రాయకుండా అతను ఎవడు, నువ్వు రాస్తే తీసేయడు అనమాట. జస్ట్ అతను కౌంట్ చేసేస్తాడు నీ మార్కులు ఎన్ని ఉన్నాయి నీ పేపర్ని బట్టి, అంతే. అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా నువ్వు జీవితంలో చేసిన ప్లస్ మైనస్ని బట్టి, మంచి కర్మలు చెడు కర్మలు బట్టి నీ తలరాత రాస్తాడనమాట. కౌంట్ చేసేస్తాడనమాట, ఇంత ప్లస్ ఇంత మైనస్ అని. అంతే తప్ప బ్రహ్మదేవుడు ఏదో విమ్సికల్గా, విచ్చలవిడిగా వీడికి ఎంత రాద్దాం, వీడికి 10, 8 రాద్దాం, వీడికి 5, 5 రాద్దాం, వీడికి 4, 3 రాద్దాం, అలా ఏం విచ్చలవిడిగా చేయడం అనమాట. సో అలా చేస్తే అర్థం పర్థం ఉండదు అనమాట. సో కాబట్టి మన కర్మలను బట్టే మనకి మన తలరాత అనేది ఉంటుందన్నమాట. సో మన ఫ్యూచర్ని మనమే నిర్ణయించుకుంటాం, దేని ద్వారా, మనం చేసే కర్మల ద్వారా అనమాట. కాబట్టి ఇది విదురుడు వచ్చి చెప్తాడనమాట ధృతరాష్ట్రుడికి. ఏం చెప్తాడంటే, ఏ సోదరా చూడు, దుర్యోధనుడు చాలా తప్పు చేస్తున్నాడు. ఓకే, వాళ్ళకి ఇవ్వాల్సిన రాజ్యం ఇవ్వట్లేదు అనమాట. ఇది ధర్మం కాదు. పాండవులకు వెళ్ళాల్సిన రాజ్యం పాండవులకు ఇచ్చేయి అని చెప్పేసి అంటే ధృతరాష్ట్రుడు అంటాడు, అయ్యో ఏంటి, ఆ, చెప్పాను నేను ఆ దుర్యోధనికి, దుర్యోధన విషయం తాగి చచ్చిపోతానంటున్నాడు ఆ, అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి కరెక్ట్ కాదు కదా. ఆ, సో దుర్యోధన ఏదైనా ఇచ్చే చేస్తాడు, ఆ, రాజ్యం ఇచ్చేది లేదు తెచ్చేది లేదు అని చెప్పేసి అంటాడు అనమాట. సో అయినప్పుడు కూడా చెప్తాడు అనమాట. అయినప్పుడు కూడా ఇంత ద్రోణాచార్యుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు మన సైడు, ఇంతమంది ఉంటుండగా ఇక్కడ తప్పు ఎలా జరుగుతుంది? ఇంతమంది మహానుభావులు అంతా ఉంటుంటే ఇక్కడ తప్పు జరగడానికి సాధ్యం ఎక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళ మీద పెడతాడు అనమాట. తను మాత్రం దుర్యోధనుడు చేసినటువంటి ఆ, ఆ, చెడ్డ పనులకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ధృతరాష్ట్ర. సపోర్ట్ చేస్తూ ఉన్నాడు కానీ ఖండించట్లేదు అనమాట. కాబట్టి ఏమైంది చివరికి, మొత్తం నాశనం అయింది, కుటుంబం అంతా నాశనం అయింది అనమాట. కాబట్టి ధృతరాష్ట్రం ఏమంటున్నాడు, ఏది జరగాలో అదే జరుగుతుంది అంటున్నాడు అనమాట. ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది అంటున్నాడు. అరే, నువ్వు నచ్చింది నువ్వు చేస్తున్నావు, దుర్యోధన రాజ్యం ఇవ్వమంటే ఇవ్వమని చెప్పట్లేదు. కాబట్టి ఏది జరగాలందో అదే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో మనకు కూడా కొన్నిసార్లు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఏది జరగాలో అదే జరుగుతుందని చెప్పేసి. నో, విధి అనేది మనం చేసే కర్మల పర్యవసానం నిర్ణయిస్తుంది, కానీ మనం ఏ కర్మలు చేయాలో నిర్ణయించదు అనమాట. అంటే నువ్వు చేశాక దానికి రియాక్షన్ అనేది వస్తుంది. ఓకే, నువ్వు ఈ డైరెక్షన్లో వెళ్తే ఒక దగ్గరికి వెళ్తావు, ఈ డైరెక్షన్లో వెళ్తే ఇంకొక దగ్గరికి వెళ్తావు, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ డైరెక్షన్లో వెళ్ళినా నువ్వు నీకు కావాల్సినట్టు వెళ్తావా? కాబట్టి ధృతరాష్ట్రం అనుకుంటున్నాడు ఏం జరగాలో జరుగుతుంది అంటున్నాడు, కానీ తనకి ఏది కావాలో అది చేసుకుంటున్నాడు అనమాట. మళ్ళీ ఎక్స్పెక్టేషన్ మాత్రం ఏం జరగాలో అదే జరుగుతుంది అంటున్నాడు. కాదు, నువ్వు ధర్మ మార్గంలో ధర్మంగా ఉంటే నీకు మంచి జరుగుతుంది. ఓకే, చెడ్డగా ఉంటే చెడు జరుగుతుంది అన్నమాట. సో దుర్యోధన్ని, ఆడు చెడ్డవాడు అధర్మంగా ఉన్నాడు అయినప్పుడు కూడా దుర్యోధన్ని ఖండించలేదు. కాబట్టి ఏం జరిగింది, మొత్తం కుటుంబం అంతా నాశనం అయింది. అదే దుర్యోధన ధృతరాష్ట్ర స్ట్రాంగ్గా చెప్పి ఉంటే దుర్యోధనకి ఇది మంచిది కాదు, ఇచ్చే రాజ్యం కావాలంటే వెళ్ళి తీసుకో, అడుగు, వాళ్ళు ఎంత కొంత నీకు ఇస్తారంటే డెఫినెట్గా పాండవులు ఇచ్చేవాళ్ళు, ఎంత కొంత షేర్ ఇచ్చేవాళ్ళు, సగం సగం ఇచ్చేవాళ్ళు, ఎంత కొంత ఇచ్చేవాళ్ళు అనమాట. సరేలని చెప్పేసి పాండవులు ఎంత కాంప్రమైజ్ అంటే చివరికి సరేలే మేము క్షత్రియులమి, మా ధర్మం పరిపాలన చేయడం కాబట్టి మాకు 5ఊరికి 5 విలేజ్లు అయినామని అంటే అసలు క్వశ్చన్ లేదు అన్నమాట. 5 విలేజ్లు కూడా ఇవ్వనంత అహంకారంతో దుర్యోధన ప్రవర్తిస్తాడనమాట. కాబట్టి కాబట్టి అది సమస్య అనమాట. కాబట్టి చివరికి ఏం జరిగింది, నాశనం జరిగింది అనమాట. కాబట్టి మనం చేసే కర్మలను బట్టి దాని యొక్క కన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట, పర్యవసానాలు అనేవి ఉంటాయి.
కాబట్టి నా చేతిలో ఏమీ లేదని చెప్పుకోవడం అంతా భగవంతుడు నిర్ణయించాడు. ఏం జరగాలో అదే జరుగుతుంది. దీన్ని కర్మవాదం అంటారు. అంతా ఏం జరగాలో ఇదే జరుగుతుందండి అని చెప్పేసి అనుకుంటాను అనమాట. ఓకే. దీన్ని కర్మవాదం అంటారు. ఓకే. అన్నీ నా చేతిలో ఉన్నాయి. నేను ఏది కావాలంటే అది చేసుకోగలను అనేదాన్ని దైవవాదం అంటారు అనమాట. సారీ. ఆ, దైవవాదం అంటే అంత భగవంతుడి చేతిలో ఉందనుకోవడం, దైవం చేతిలో ఉంది అనుకోవడం దైవవాదము. అంత నా చేతిలో ఉందనుకోవడం కర్మవాదం అనమాట. ఓకే. సో ఈ రెండు యాక్చువల్గా కరెక్ట్ కాదనమాట. అంత నీ చేతిలో ఉందనుకోవడం కరెక్ట్ కాదు. అంత దేవుడి చేతిలో ఉంది అంటే దేవుడి చేతిలో ఉంది, కానీ దేవుడు తను నచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంటాడు. ఒకరికి ఇవ్వడం ఒకరికి ఇవ్వకపోవడం అలా ఏమి విమ్సికల్గా విచ్చలవిడిగా దేవుడు ఏం చేయడు అనమాట. కాబట్టి అంతా దేవుడు నిర్ణయిస్తాడు అనుకోవడం కూడా కరెక్ట్ కాదనమాట. కరెక్ట్ సిద్ధాంతం ఏంటంటే, సో దైవవాదం వల్ల అంతా దేవుడి చేతిలో ఉంది, ఆయన చదివినా చదవకపోయినా అవే మాటలు వస్తాయని చెప్పేసి వీడు పడుకుంటున్నాడు అనమాట. ఓకే. నేను చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి బద్ధకస్తులుగా తయారవుతారనమాట దైవవాదం తీసుకుంటే. కర్మవాదం వల్ల జనాలు ఆ, గాడిదలాగా కష్టపడుతూ ఉంటారన్నమాట. ఎంత ఇంకా కష్టపడు ఇంకా కష్టపడు ఇంకా కష్టపడు ఇంకా కష్టపడు, కూడబెట్టేద్దని చెప్పేసి. సో ఈ రెండు కరెక్ట్ కాదు. యాక్చువల్ కరెక్ట్ అయింది ఏంటంటే ఈ రెండింటికి మధ్యలో అనమాట. సో దైవము ఉండాలి, మనము కృషి చేయాలి, రెండు ఉండాలి. సో భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి, మన కృషి ఉండాలి, రెండు ఉంటేనే సక్సెస్ అనేది వస్తుంది అనమాట. ఏ విధంగా అయితే ఫార్మర్ ఉన్నాడు అనుకోండి, వ్యవసాయం చేయాలి, వ్యవసాయదారుడికి దున్నాలి, పంట దున్నిన తర్వాత భగవంతుడు రెయిన్ ఎప్పుడు పంపిస్తాడు, వర్షం ఎప్పుడు పంపిస్తాడని వేచి ఉండాలన్నమాట. సో వర్షం వస్తేనే పంటలు పండుతాయి అన్నమాట. సో దున్నడము కావాలి, వర్షము కావాలన్నమాట. వర్షం పడితే అటంతటా పండేస్తాయి, నేనేం చల్లాల్సిన అవసరం లేదు, విత్తనాలు దున్నాల్సిన అవసరం లేదు అనుకుంటే అది మూర్ఖత్వం అనమాట. భగవంతుడే కావాలనుకుంటే పంట పండుతుంది, నేను ఇక్కడ పడుకుంటా అంటే కుదరదు అనమాట. కర్మవాదం నేను చేసేస్తా, భగవంతుడు ఎవడు వర్షం ఇస్తే ఇచ్చాడు, తెచ్చేది తెచ్చాడు, నేను చేయాలనుకుంటే చేసేస్తా అనుకుంటాడే వాడు కర్మవాది అనమాట. నేను చేస్తే నేను చేసేయగలను అని చెప్పేసి అనుకుంటాడు. ఈ రెండు కరెక్ట్ కాదనమాట. మనము చేయాలి, భగవంతుడి మీద కూడా ఆధారపడాలి. ఓకే. సో అకర్మలు అనగా చేసే కర్మలకు కర్మ ఫలాలు ఉండవన్నమాట. ఓకే. అలాంటివి ఏంటి? సో చెప్తున్నాం భగవంతుడు. యస్య సర్వే సమారంభః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహు పండితం బుధాః. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానాగ్ని అనేది దగ్ధ కర్మ అంటే కర్మలని నాశనం చేస్తుంది అనమాట జ్ఞానాగ్ని. ఏమగ్ని? జ్ఞానం అనేటువంటి అగ్ని, అంటే దివ్య జ్ఞానం అనమాట. ఎస్ సర్వే సమారంభ. ఎవరైతే అన్ని కర్మలో ఉంటాడో కామ సంకల్ప వర్జిత, ఎలాంటి ఇంద్రియ భోగ వాంఛ అందులో అతనిలో ఉండదన్నమాట. కర్మఫలాలని ఎంజాయ్ చేయాలని చెప్పేసి అలాంటి వ్యక్తికి ఈ దివ్య జ్ఞానం అతని యొక్క కర్మఫలాలని దహిస్తుంది అనమాట. ఓకే. తమాహు పండిత ఉదా, ఈ విధంగా ఋషులందరూ కూడా ఇది చెప్తున్నారు అనమాట. దాని తర్వాత త్యక్తా కర్మఫలా సంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణి అవి ప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. సో అన్ని రకాల కర్మ ఫలితాలకి పట్ల ఆసక్తిని విడిచిపెట్టేసి నిత్య తృప్త, ఎప్పుడు సంతృప్తుడై ఉండాలి, స్వతంత్రుడై ఉండాలి. కర్మ అభి ప్రవృత్తో, ఈ విధంగా అన్ని రకాల కర్మలు ఉన్నప్పటికీ సంతృప్తి ఉన్నవాడు, స్వతంత్రంగా ఉన్నవాడు, ఎలాంటి ఆసక్తి లేనివాడుకి ఎలాంటి కర్మ ఫలితం ఆ, కర్మ అనేది వాడిని బంధించదు అనమాట. ఓకే. సో ఆ, దాని తర్వాత ఆ, సిద్ధిలో రకరకాల స్థాయిల గురించి భగవాన్ చెప్తున్నాడు. నిరాశీర్యత చిత్తాత్మా త్వక్త సర్వా పరిగ్రహ శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర సమశ్రద్ధావ శుద్ధా చ
కృత్వాపి న నిబధ్యతే గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతస యజ్ఞాయ అచరతా కర్మ సమగ్రం ప్రవలీయతే. ఎవడైతే నిరాశి, ఎలాంటి కోరికలు లేకుండా యత చిత్తాత్మ, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడో, సర్వ పరిగ్రహ, అన్ని నాది అనేటువంటి భావన లేకుండా ఉంటాడో, ఏ విధంగా అయితే శరీరం కేవలం కర్మ, శరీరాన్ని మెయింటైన్ చేయడం కోసం కర్మ చేస్తాడు, ఓన్లీ దానికోసం మాత్రమే. కుర్వన్ నాప్నోతి కిల్విషం, ఎలాంటి పాపం చేయడు, ఎదిరిచ్చే లాభ సంతుష్టో, దానంతట అది ఏదైతే చాలా ఎక్కువ కష్టం లేకుండా, అతి కష్టం లేకుండా, అలానే బద్ధకంగా కాకుండా న్యాచురల్గా చేసేదాంతో సంతృప్తి, చేస్తే వచ్చేదాంతో సంతృప్తి చెందుతాడో, ద్వంద్వాతీతో విమర్శర, అన్ని ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ నిరమత్సర, ద్వేషం లేకుండా, సమసిద్ధ సిద్ధ అశుద్ధ సమహ, సక్సెస్లోను ఫెయిల్యూర్లోను, విజయంలోను పరాజయంలోను రెండిట్లో కూడా వ్యక్తి సమచిత్తాత్ముడై ఉంటాడో, కృత్వాపి నిబద్ధతే, ఎప్పుడు బంధుడవడనమాట, బద్ధుడవడనమాట. ఓకే, అది చెప్తున్నాను అనమాట. కాబట్టి ఒక వ్యక్తి తన కర్మలు చేస్తే ఆ వ్యక్తి భగవంతుడి కోసం కర్మ చేస్తే ఏమవుతుంది అని చెప్తాను. ఓకే, ఒకవేళ వారి కర్మలు యజ్ఞం కోసమే చేయాలి అంటే అప్పుడు ఏ విధంగా ఆ యజ్ఞం ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే కర్మలు యజ్ఞ నిర్వహణ కోసం ఆ, చేయాలి అని చెప్తున్నాడు. అది ఎలా అంటే భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఆధ్యాత్మిక చేతనలో చేసే యజ్ఞము ఆధ్యాత్మ లక్ష్యాన్ని చేరుస్తుంది అనమాట. బ్రహ్మార్పణం బ్రహ్మహవే బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. సో బ్రహ్మార్పణం బ్రహ్మహవి అంటే ఆధ్యాత్మిక ఆహుతి అనేది ఆధ్యాత్మిక అయినటువంటి పరికరాలతో ఆ, ఆధ్యాత్మిక అగ్నిలో ఆధ్యాత్మికమైన వ్యక్తి వేస్తే ఆ వ్యక్తి ఆధ్యాత్మిక ధామానికి వెళ్తాడు అని దీని అర్థం అనమాట. అంటే యజ్ఞం గురించి చెప్తున్నాడు అనమాట. ఓకే, అంటే విస్తారంగా వచ్చే శ్లోకాల్లో చెప్తాడు. ఒక యజ్ఞం వలన బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పిన తర్వాత ఎన్ని రకాల యజ్ఞాలు ఉంటాయి యాక్చువల్గా, అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట యజ్ఞం అనే దాని గురించి. చివరి సెక్షన్లో ఎస్ అంటే సాక్రిఫైస్ యజ్ఞం అని. సో యజ్ఞంలో భగవంతుడు చెప్తున్నాడు అనమాట, రకరకాల యజ్ఞాలు ఉంటాయి. దేవతారాధన, కర్మయోగులు దేవతలను వివిధ యజ్ఞాల ద్వారా ఆరాధిస్తారనమాట. ఓకే, కర్మయోగులు అంటారు వాళ్ళు, దేవతను పూజించే వాళ్ళు యజ్ఞం ద్వారా. పరబ్రహ్మ ఆరాధన, పరబ్రహ్మ నిరాకార బ్రహ్మాన్ని పూజించే వాళ్ళు జ్ఞానయోగులు అనమాట. వాళ్ళు పరబ్రహ్మాన్ని యజ్ఞం ద్వారా ఆ, ఆరాధిస్తారన్నమాట వాళ్ళు కూడా. మనోనిగ్రహం, బ్రహ్మచారులు తమ ఇంద్రియాలను యజ్ఞ ద్రవ్యంగా మనోనిగ్రహం అనే యజ్ఞంలో ఆహుతి చేస్తారు. ఇక్కడ యజ్ఞం అంటే యజ్ఞకుండం ఉంటుంది. ఓకే, యజ్ఞకుండంలో నెయ్యి పోస్తాం. ఓకే, ఎవరు పోస్తారు? ఒక ఒక యజ్ఞం చేసేటువంటి ఒక బ్రాహ్మణుడు చేస్తాడు. కాబట్టి ఆ, అది యజ్ఞం అంటారు. కానీ ఇక్కడ భగవంతుడు చాలా రకాల యజ్ఞం చెప్తున్నాడు అనమాట. బ్రహ్మచారులు కూడా యజ్ఞం చేస్తారంట. ఏంటంటే వాళ్ళు ఇంద్రియాలని యజ్ఞ ద్రవ్యంగా, ద్రవ్యం అంటే అందులో వేసేటువంటి రకరకాల ఆ, ద్రవ్యాలు అన్నమాట. ఓకే, కొన్నిసార్లు రకరకాల గ్రెయిన్స్, ధాన్యము, దాని తర్వాత నువ్వులు, ఇవన్నీ వేస్తుంటాం కదా యజ్ఞంతో పాటు, ఇవన్నీ యజ్ఞం. సో ఇవన్నీ ద్రవ్యాలు అనమాట. ఇంద్రియాలు అనేటువంటిది, ఇంద్రియాలను యజ్ఞ ద్రవ్యంగా చేస్తారన్నమాట. సో వాటిని మనోనిగ్రహం అనే యజ్ఞంలో ఆహుతి చేస్తారన్నమాట. అంటే మనస్సు నిగ్రహించుకొని ఇంద్రియాలని నిగ్రహించుకుంటారు బ్రహ్మచారి. దాంట్లో ఇంద్రియ భోగం, గృహస్థులు ఇంద్రియ భోగం చేస్తారన్నమాట. సో విషయేంద్రియాలను ఇంద్రియాగ్నిలో ఆహుతి చేస్తారు. అంటే గృహస్థులు పిల్లలు కనాలి కాబట్టి ఆ, గృహస్థులు భార్య గర్భం అది ఆహుతి కుండం అయితే ఆ, గృహస్థుడు వేసేటువంటి ఆ, ఆ, గృహస్థుడు దానిలో వేసేటువంటి తన శక్తిని ఏమంటారు? ఆ, ఆహుతి అంటారు అనమాట. సో ఈ విధంగా వాళ్ళ పిల్లలకి అంటారు అనమాట భగవంతుడి కోసం. ఇలా చేసేటువంటి దాన్ని ఆ, మైథునాన్ని యజ్ఞం అంటారు అనమాట, సరైన సంతానం కోసం చేస్తే. సో ఇది కూడా, ఈ ఇంద్రియ భోగం కూడా యజ్ఞంతో సమానం. ఎందుకంటే వాళ్ళు
భగవంతుడి కోసం చేస్తున్నారు కాబట్టి. ఓకే. దాని తర్వాత పతాంజలి యోగం అనుసరించేవారు సమస్త ఇంద్రియ కార్యాలను, ప్రాణవాయు కార్యాలను మనో నిగ్రహం అని అగ్నిలో ఆహుతి చేస్తారు. పతాంజలి యోగాన్ని అనుసరించే వాళ్ళు ఏం చేస్తారు? ప్రాణవాయువుని ఇలా ముక్కు ద్వారా ఆహుతిని, అంటే వాళ్ళు గాలిని శ్వాస తీసుకుంటారు, మళ్ళీ విడిచిపెడతారు అనమాట. ఇది కూడా యజ్ఞం అనమాట. దాని తర్వాత దానం, ద్రవ్య యజ్ఞము. ఆ, అంటే వాళ్ళు వాళ్ళ సంపదని దానం చేయడం, అది కూడా ఒక యజ్ఞం. తపస్సు, కఠోరమైన తపస్సు చేయడం కూడా యజ్ఞం. అష్టాంగ యోగం, ఇవన్నీ అన్నమాట. స్వాధ్యాయ యజ్ఞము, ద్రవ్య యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, ఇవన్నీ కూడా ఆ, రకరకాల యజ్ఞాలు అన్నమాట భగవంతుడు చెప్పేవి. ఓకే. అంటే యజ్ఞం అంటే ఓన్లీ నెయ్యితో ఆ అగ్నికుండలో, యజ్ఞకుండంలో వేసేదే యజ్ఞం కాదనమాట. యజ్ఞం అంటే త్యాగం అని అర్థం. ఏ పని మనం భగవంతుడి కోసం చేసిన పరిపూర్ణమైన మనస్సుతో భగవంతుడి కోసం మనం చేసే ప్రతి కర్మ యజ్ఞం అవుతుందన్నమాట. అంటే దాంట్లో మనకేం ఇంట్రెస్ట్ లేదు, మనకేం ఆసక్తి లేదు, భగవంతుడి కోసం చేస్తే చేయాలి, అప్పుడు ఇది యజ్ఞం అవుతుంది అనమాట. నువ్వు ఏ పని చేసినా పర్వాలేదు. ఓకే. కానీ మన కోసం ఏ పని చేసినా అది యాక్చువల్ యజ్ఞం అవ్వదు అనమాట. మన యొక్క స్వలాభం కోసం, స్వార్థం కోసం ఏం చేసినా అది యజ్ఞం కాదనమాట. సో యజ్ఞముల యొక్క ఉద్దేశ్యము, లక్ష్యం. ఓకే. సో ఈ విధంగా రకరకాల యజ్ఞాల గురించి చెప్పిన తర్వాత ఆ, యజ్ఞాల యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు చేయాలి అంటే, అన్ని పాపాల నుంచి విశుద్ధుడు అవుతాడు యజ్ఞం చేస్తే. క్షపిత కల్మషః, పాపాల నుంచి ముక్తులం. చాలా పాపాలు మనం చేస్తుంటాం ఎన్నో జన్మల్లో, ఈ జన్మలో. వాటన్నిటి నుంచి మనం ముక్తులం అవ్వాలంటే యజ్ఞం చేయాలి. ఓకే. దాని తర్వాత యజ్ఞం చేయకుండా ఎవరు కూడా ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ సుఖంగా ఉండలేరంట. యజ్ఞం చేస్తే మనకు సుఖం వస్తుందన్నమాట. ఓకే. అప్పుడే దేవతలు మనతో సంతోషించి మనకన్నీ ఇస్తారనమాట. దాని తర్వాత ఇలా రకరకాల యజ్ఞాల గురించి వేదాల్లో వర్ణించబడింది. యజ్ఞములు జ్ఞానంతో పరిసమాప్తం అవుతాయి. యజ్ఞం యొక్క చివరి గమ్యం ఏంటంటే జ్ఞానం అన్నమాట. అంటే కర్మయోగము, జ్ఞానయోగం, కర్మయోగము, సకామ కర్మయోగము, నిష్కామ కర్మయోగము చేశాక, అంటే సెల్ఫ్లెస్గా నిస్వార్థంగా వ్యక్తి పనిచేస్తే వ్యక్తి జ్ఞానం వస్తుందన్నమాట. సో కర్మ యొక్క నిస్వార్థంగా చేసేటువంటి పని యొక్క ఫలితమే జ్ఞానం అన్నమాట. కాబట్టి కర్మయోగం తర్వాత వ్యక్తి జ్ఞానయోగానికి రావాలి. ఓకే. సో అఫ్ కోర్స్ ఇక్కడ యజ్ఞం గురించి చెప్తున్నాగా. ఆ, రకరకాల యజ్ఞాలు అని చెప్పేసి అసలైన యజ్ఞం కలియుగంలో నిజమైన యజ్ఞం ఏంటంటే అది జపయజ్ఞం అనమాట. భగవంతుడి యొక్క నామాన్ని జపించడం అస్సలైనటువంటి యజ్ఞం అనమాట కలియుగంలో. కాబట్టి యజ్ఞానాం జపి యజ్ఞోస్మి భగవద్గీత కూడా చెప్తారనమాట. కాబట్టి మనం అందరి చేత జపం చేస్తాం అనమాట. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ 16 నామాలు ఉండేటువంటి ఈ భగవంతుడి యొక్క మహామంత్రం అంటారు దీన్ని, హరే కృష్ణ మహామంత్రం. ఇది కలిసంతలో ఉపనిషత్తులు ఇవ్వడం జరిగింది, బ్రహ్మవైపు పురాణాల్లో ఇవ్వడం జరిగింది, ఇలా చాలా శాస్త్రాలు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ మహామంత్రం అనేది చాలా చాలా పవర్ఫుల్ అనమాట. దీన్ని జపిస్తే మనం ఆ, నిజంగా భగవంతుడి కోసం యజ్ఞం చేసే వాళ్ళం అవుతాం అనమాట. ఓకే. కానీ మనకి కొన్నిసార్లు అనిపిస్తుంది యజ్ఞం అంటే నెయ్యి ఉండాలి, దాంట్లో ఫైర్ రావాలి, ఏదో సంథింగ్ చేస్తున్నట్లు ఉండాలి అని అని అనుకుంటాం అనమాట. కానీ అంతకన్నా పవర్ఫుల్ యజ్ఞం అనమాట నామయజ్ఞం, జపయజ్ఞం. కాబట్టి మనం ఈ మంత్ర జపం అనేది చేస్తాం అనమాట. సో మేము చూపిస్తాము 2 డేస్ తర్వాత అసలు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దీని యొక్క కారణాలు, శాస్త్రాల యొక్క శాస్త్రాల నుంచి ప్రూఫ్స్ కూడా చూపిస్తాను అనమాట. ఓకే. సో దాని తర్వాత ఆ, ఈ విధంగా మానసిక కల్పన, శుష్కవాదము, ఆ, ఏ విధంగా శుష్కవాదాల ద్వారా స్వయంగా తమకు తామే పుస్తకాలు రాసుకోవడం, చదవడం అనే ద్వారా మనం దివ్య జ్ఞానం రాదనమాట. మనంతట మనం ఆలోచించి థింక్ చేసి, ఓకే, ఆర్గ్యుమెంట్స్ చేస్తూ, వాద వివాదాలు చేస్తూ, ఓకే, మనంతట మన జ్ఞానాన్ని సంపాదించలేమన్నమాట. జ్ఞానం కావాలంటే ప్రామాణికమైన గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలన్నమాట. గురువు దగ్గర నుంచి తెలుసుకోవాలి అని చెప్తున్నాడు కృష్ణుడు. జ్ఞానం కావాలంటే. ఓకే. तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्षन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. 3 చెప్తున్నాడు భగవంతుడు. ప్రణిపాతేన
గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు శరణాగతం అవ్వాలి, ప్రణామం చేయాలి. ప్రణిపాత, పరిప్రశ్న, ప్రణామం చేసి వచ్చేయకూడదు, ప్రశ్న వేయాలి. ప్రశ్న వేసి మనం నేర్చుకోవాలన్నమాట. అంతేకాదు గురువుకి సేవ చేయాలన్నమాట. ఓన్లీ ప్రశ్నలు వేసి ఆర్గ్యుమెంట్ చేసి వాద వివాదం చేసి తెలుసుకొని వచ్చేయకూడదు అనమాట. సేవ చేయాలి. ఈ మూడు చేయాలి. ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాన తత్వదర్శన. అప్పుడు ఆ వ్యక్తి, ఆ గురువు నీకు జ్ఞానాన్ని ఇస్తాడనమాట. ఓకే. జ్ఞానిన తత్వదర్శిన. తత్వదర్శులు కాబట్టి వాళ్ళ జ్ఞానం తెలుసు కాబట్టి వాళ్ళు నీకు జ్ఞానాన్ని ఇస్తారు. ఈ మూడు చేయాలన్నమాట. ఓకే. సో బ్లైండ్ ఫాలోయింగ్ అబ్సర్డ్ ఎంక్వైరీస్ బోత్ ఆర్ కండెమ్డ్ అంటారు రూపాల్లో. గుడ్డిగా ఎవరిని గురువుగా తీసుకొని ఫాలో అవ్వకూడదు. ఓకే. ఎవరిని పెడితే వాళ్ళని, ఓకే, ఏది పెడితే అది విన్నాం, వాళ్ళు పరంపరలో ఉన్నారా, సంప్రదాయంలో ఉన్నారా, వాళ్ళ గురువు ఉన్నారా అనేది మనం చూడాలన్నమాట. వాళ్ళ గురువు ఉన్నారా, వాళ్ళ గురువు ఉన్నారా, అలా సంప్రదాయంలో ఉండాలి. ఓకే. శాస్త్రం ఆధారంగా చెప్పాలి. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ మనసు నుంచి వచ్చిన మాటలు చెప్పకూడదు గురువు అంటే. ఓకే. సో ఈ విధంగా గురువు లైన్గా ఫాలో అవ్వకూడదు. అలా అని చెప్పేసి అబ్జర్వ్డ్ ఎంక్వైరీస్, చెత్త ప్రశ్నలు వేయకూడదు అనమాట. అబ్జర్వ్డ్ అంటే రిలవెంట్, అంటే సంబంధం లేనటువంటి ప్రశ్నలు వేయకూడదు అనమాట. పనికిరాని ప్రశ్నలు అనేవి వేయకూడదు అనమాట. నిజంగా జీవితం గురించి, జీవిత లక్ష్యం గురించి, భగవంతుడి గురించి తెలుసుకునేటువంటి ప్రశ్నలు మాత్రమే వేయాలన్నమాట. ఓకే. ఈ విధంగా గురువు దగ్గర నుంచి వినయంగా వినాలి. అన్నిటికన్నా భక్తిలో ముఖ్యమైనది వినయం అనమాట. గురువు దగ్గర కంపల్సరీ వినయం. ప్రణిపాత అంటేనే ఫస్ట్ వర్డ్ అనమాట, వినయం. గురువు దగ్గర మనం ఒక మూర్ఖుడిలాగా, ఒక ఫూల్లా ఉండాలన్నమాట. నాకేం తెలియదు అని చెప్పేసి. నువ్వు ఎంత చదువుకున్న వాళ్ళైనా కావచ్చు, ఎంత ఎడ్యుకేషన్ ఉండొచ్చు, ఎంత స్కిల్ అయినా ఉండొచ్చు, ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు, ఎంత ప్రఖ్యాతి చెందిన వ్యక్తి అయినా అవ్వచ్చు, ఎంత డబ్బు ఉన్నవాడైనా అవ్వచ్చు. కానీ గురువు దగ్గరికి వెళ్ళేసరికి మనం ఒక ఫూల్గా భావించాలన్నమాట. గత రోజుల్లో నోట్లో గడ్డి పోచ పెట్టుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే నేను చాలా చిన్నవాడిని, చాలా నీచమైన వాడిని, నాకు జంతువుతో సమానం అనేటువంటి భావనతో గడ్డి పెట్టుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. నోట్లో గడ్డి పోసబెట్టుకొని గురువు దగ్గరికి అలా నేర్చుకునేవాళ్ళు అనమాట విద్య. ఓకే. అంటే వినయం అనేది అనమాట చాలా ఇంపార్టెంట్ గురువు దగ్గర. అంటే గురువు చెప్పినట్టే వినాలి, కానీ మనకు నచ్చినట్టు వింటే, మనం నచ్చినట్టు చేస్తే భక్తి అనేది రాదనమాట. సో ఈ విధంగా గురువు నుంచి క్లియర్ అండర్స్టాండింగ్ అనేది తెలుసుకోవాలి. పరిప్రశ్న అనేది ఎందుకంటే ఏది చెప్తే అది విన్నాము, కానీ దాన్ని నిజంగా ఆ బ్రెయిన్ వాళ్ళ నుంచి చెప్పింది మనం విన్నాక దాన్ని అప్లై చేసినప్పుడు మనకు చాలా డౌట్స్ వస్తాయి. అడగాలన్నమాట. ఏదో చెప్పారు, ఏదో ఒకటి విన్నాను, ఎంతో కొంత అర్థమైంది అనుకుంటే మనం పూర్తిగా జ్ఞానాన్ని మనం గ్రహించలేదన్నమాట. జ్ఞానాన్ని పూర్తిగా మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తే చాలా ప్రశ్నలు వస్తాయి. మనం అర్థం చేసుకోవాలన్నమాట. దాని తర్వాత గురువుకి సేవ చేయాలన్నమాట. ఈ విధంగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది మనకి వస్తుంది అంటున్నాడు భగవంతుడు. ఈ జ్ఞానం వస్తే ఏం లాభం? మళ్ళీ మోహానికి గురి కాడు. మోహానికి గురి కాడు. దాని తర్వాత పరిశుద్ధమైన దృష్టి అనేది కలుగుతుంది అనమాట. పరిశుద్ధమైన దృష్టి కలుగుతుందంటే అందరినీ, జీవుల్ని భగవంతుడి యొక్క అంశాలుగా చూడగలుగుతాడు. అంతా కూడా భగవంతుడి కోసమే ఉందని చూడగలుగుతాడు. అంతా కూడా భగవంతుడి సృష్టి, ప్రతిదీ భగవంతుడి కోసం ఉంది. ఆ విధంగా భగవంతుడు చెప్పినట్టు మనం నడుచుకుంటే మన జీవితం ఆనందంగా ఉంటుంది. భగవంతుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా నడుచుకుంటే మన జీవితం దుఃఖమే అయిపోతుందని తెలుసుకుంటాడు అనమాట. ఇది దివ్య జ్ఞానం యొక్క ఫలితం అనమాట. అంతేకాదు, ఆటోమేటిక్గా దివ్య జ్ఞానం అనేది అపి చేదసి పాపేభ్య సర్వేభ్య ప్రాపకుత్తమ సర్వం జ్ఞానప్లవేనేన వృజనం సంతరిష్యసి. ఈ విధంగా పాపం అనేది ఆ, నాశనం అవుతుంది అనమాట పూర్తిగా. దాని తర్వాత జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మాత్ కురుతే, భస్మసాత్ కురుతే. అన్ని కర్మ ఫలితాన్ని బూడిద చేస్తుంది జ్ఞానం అనేది. ఈ విధంగా ఈ విధంగా వ్యక్తి చాలా చాలా అంటే అన్ని కర్మ ఫలితాలను, పాపమే కాదు పుణ్యం కూడా నాశనం చేస్తుంది అన్నమాట. అదేంటండి పుణ్యం పోతుందా అని డౌట్ వస్తుంది అనమాట. అందరూ పుణ్యం కావాలి, పుణ్యం కావాలి, పుణ్యం సంపాదించాలి. కానీ ఇక్కడ కర్మ ఫలితం అంటే పాప ఫలితము, పుణ్య ఫలితం రెండు అనమాట. ఎందుకంటే పాపం చేస్తే కష్టాలు అనుభవించాలి, పుణ్యం చేస్తే వచ్చే జన్మలో లేదా ఈ జన్మలో సుఖాలు అనుభవించాలన్నమాట. కాబట్టి మళ్ళీ ఈ సుఖాలను పెంచుకొని మళ్ళీ పుట్టాలి. సుఖాలను ఉంచడం కోసం మళ్ళీ మనం
జన్మనెత్తాలి అంటే అది కూడా మళ్ళీ దుఃఖమయం అనమాట. కాబట్టి ఇంకో జన్మ అంటూ లేకుండా ఉండాలంటే ఏ కర్మ ఉండకూడదు. పుణ్యం ఉండకూడదు, ప్లస్ ఉండదు, మైనస్ ఉండకూడదు, ప్లస్ ఉండకూడదు, మైనస్ ఉండదు, పుణ్యం ఉండకూడదు, పాపం ఉండకూడదు అనమాట. సో అలా అనమాట. ఈ విధంగా ఆ, వ్యక్తి పుణ్యము పాపం లేకుండా అకర్మ పూర్తిగా కర్మరహితుడై ఉంటే కర్మ ఫలితాలు కర్మ బంధన అనేది లేకుండా ఉంటాడనమాట. ఈ విధంగా జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అత్యంత పవిత్రమైనది. పవిత్రమైనది జ్ఞానం అంటే మనల్ని చాలా పవిత్రం చేస్తుంది అనమాట. సో జ్ఞానం సంపాదించాలంటే కాలేన ఆత్మ అనే శబ్దం ప్రయోగం చేశాడు కృష్ణుడు. అంటే కాలక్రమంలో అని చెప్పేసి అప్పుడు అర్జునుడు ఏమని అనుకోవచ్చు కదా, ఎంత సమయం పట్టవచ్చు, ఎన్ని జన్మలు పట్టవచ్చు జ్ఞానం సంపాదించాలని చెప్పేసి. ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది? శ్రద్ధావాన్ జ్ఞానం తత్పరా సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం అచిరేనాది గచ్చతి. జ్ఞానం అనేది ఎవరికి వస్తుందంటే శ్రద్ధావాల్, ఎవరికైతే భగవత్ శాస్త్రాల మీద శ్రద్ధ ఉంటుందో, ఎవరికైతే నే- పూర్తిగా ఈ కమిట్మెంట్, డెడికేషన్, అంకిత భావం ఉంటుందో, ఇంద్రియ నిగ్రహం ఉంటుందో, ఇంద్రియ ఇంద్రియ నిగ్రహం ఉంటుందో, అలాంటి వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించి చివరికి ఆధ్యాత్మిక శాంతిని పొందుతారనమాట. ఓకే. సో ఇంద్రియ నిగ్రహం ఉండాలి, శాస్త్రాల మీద విశ్వాసం ఉండాలన్నమాట. కాబట్టి ప్లస్ డెడికేషన్, అంకిత భావం ఉండాలి భక్తిలో. దాని తర్వాత ఎవరికి లాభం అనేది లభించదు, జ్ఞానం అనేది లభించదు. ఎవరికి లభించదంటే అజ్ఞాసా అజ్ఞాచా శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నా పరో నాసుకం సంశయాత్మనః. సంశయాత్మ, డౌటింగ్ సోల్. ఎప్పుడు సంశయాత్మ, అనుమానం, డౌట్స్ ఉన్నవాడు ఎప్పుడు కూడా విజ్ఞానుడు, విశ్వాసం లేనివాడు, వేదాల్ని శాస్త్రాల్ని మీద విశ్వాసం లేనివాడు పతనం అవుతాడనమాట. కాబట్టి అలాంటి వ్యక్తికి సంతోషం ఈ జన్మలో రాదు, వచ్చే జన్మలో కూడా రాదనమాట. అది చెప్తున్నా అనమాట. కర్మ ఫలితం లేనటువంటి కర్మ ఏంటి? యోగా సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నాతి ధనంజయ. ఆ, ఏంటంటే ఎవరైతే కర్మ ఫలితాలని కర్మయోగం ద్వారా త్యజిస్తారో, ఎవరి యొక్క ఎవరి యొక్క సందేహాలన్నీ జ్ఞానం ద్వారా నాశనం అయ్యాయో, ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొందారో ఆ వ్యక్తి కర్మ ఫలితాల ద్వారా బద్ధుడు కాదనమాట. ధనంజయ, అర్జున అని చెప్తున్నారు. కాబట్టి అర్జున యోగ సన్యస్త కర్మాణ. సో కాబట్టి అర్జున లేవు అన్ని, ఈ జ్ఞానం అనేటువంటి దీంతో ఖడ్గంతో అన్ని సందేహాల్ని కట్ చేసి ఓకే యుద్ధం చేయి అర్జున అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఓకే. సో ఈ విధంగా భగవంతుడు జ్ఞానయోగం గురించి చెప్తున్నాడు. ఏ విధంగా జ్ఞానం సంపాదించాలి? జ్ఞానం సంపాదించాలంటే మనం ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళాలి. అన్నిటికన్నా పరంపరలో ఉన్నటువంటి గురువుల నుంచి మాత్రం వినాలి. పరంపరలో లేనటువంటి గురువుల నుంచి వింటే చాలా చాలా సమస్యలు వస్తాయన్నమాట. వాళ్ళంత కరిస్మాటిక్ పర్సన్స్ కావచ్చు, ఎంత బాగా ప్రవచనాలు చెప్పవచ్చు, ఎంత మన ఆహ్లాదకరంగా ఉండొచ్చు, మనోరంజకంగా ఉండొచ్చు, ఎంత భౌతికంగా ఎన్ని అవార్డులు, ఆ, ఎన్ని రివార్డులు వాళ్ళకి రావచ్చు. అయినప్పుడు కూడా పరంపర లేకపోతే వాళ్ళు చెప్పేదంతా కూడా చాలా నష్టాన్ని కలిగిస్తుంది అనమాట చివరికి. ఎందుకంటే వాళ్ళు చివరికి భౌతికమే చెప్తారనమాట. ఆధ్యాత్మిక గురించి వాళ్ళు చెప్పలేరనమాట. అది. కానీ సాధారణమైన మనిషికి చాలా కష్టం అది అర్థం చేసుకోవడం. చాలా ఈ ఈ ఈ మార్గంలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. వాళ్ళు చెప్పేదంతా భౌతికం అని చెప్పేసి. ఓకే. హరే కృష్ణ. సరే కృష్ణ. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. అన్మ్యూట్ మ్యూట్ చేస్తాం, అన్మ్యూట్ చేస్తాం. ఓకే. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. హరే కృష్ణ చెప్పండి. చెప్పండి మాతాజీ.
అకర్మ, కర్మ, వికర్మ చెప్పారు కదా ప్రభుజీ కర్మలో. ఆ, ఆ కర్మలు ఏ కర్మలు చెయ్యాలి? డైలీ లైఫ్‌లో దాన్ని ఎలాగ అన్వయించాలి? ఉమ్. చదవాలండి. ఇంకా ఐదో అధ్యాయాన్ని ఇంకా విస్తారంగా చెప్తాడు భగవంతుడు. అందుకని ఇప్పుడు ఓకే. ఎలాబరేట్ చేయలే. సో ఓకే. రేపు ఐదో అధ్యాయంలో కర్మ వికర్మ కర్మ గురించి ఇంకా బాగా చెప్తాడు అనమాట. అప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్తో పాటు చెప్పుకుందాం. ఓకే, రేపు ఓకే మీ ప్రభు. ప్రశ్న సమాధానం జరుగుతుంది. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. ఓకే, క్వశ్చన్స్ లేకపోతే మనం ఇక్కడ ఆపేద్దాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జయ. శ్రీమద్ భగవద్గీత కీ జయ.